ఇఫ్ యూ వాంట్ రెస్పెక్ట్, డ్రెస్ లైక్ ఎ రెస్పెక్ట్ఫుల్ మ్యాన్. బ్యాంక్ లో 10 కోట్లు పక్కకు పెడతారు, నీకు ఇన్స్టాగ్రామ్ లో బ్లూ వెరిఫికేషన్ బ్యాచ్ ఉంటుంది కదా, దానికే వాల్యూ ఎక్కువ ఇవ్వాలి. స్టేబుల్ సప్లై చైన్, దట్స్ ద బిగ్గెస్ట్ పాయింట్ ఇన్ దిస్ ప్రొడక్షన్ ఏజెన్సీ. నాలంటూ ఏం నేర్చుకోవాలి, వెనకాలని కాదు, జస్ట్ టు నో దట్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఓకే, ఐ విల్ టేక్ దిస్ ఇన్ ఎ వెరీ స్పోర్టివ్ మేనర్. ఐ హ్యావ్ సమ్ గ్రేట్ ఐడియా బ్రో, సెక్సీ ఐడియా, అది జీవితాన్ని మార్చేస్తుంది. ఐ బిలీవ్ అ లాట్ ఇన్ కో-ఫౌండర్స్ ఆర్ పార్ట్నర్స్, ఎవరైతే బోర్డు మీద ఉంటారో. ఆ డ్రెస్ తీసుకెళ్ళి లేబర్కి వేయండి, లేబర్ డ్రెస్ తీసుకెళ్ళి ఆఫీస్లో వేయండి. యూ క్యాన్ట్ ఈవెన్ టెల్ ద డిఫరెన్స్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్లోతింగ్. ప్రాస్టిట్యూషన్ ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కుక్కలా చూడకుండా వాళ్ళని ప్రాస్టిట్యూట్స్ని అనేది నా పాయింట్ ఉంటే, మన వాళ్ళకి ఏందిరా జనరల్ కూడా ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీ ఆర్ క్లోతింగ్ ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా అరే కమ్సే కమ్ 70% ప్రాఫిట్ ఉంటుంది రా, ఇట్లా ఏందే చేయరా అంటారు. నాస్టాల్జియా సెల్స్ బ్రో. ఒక్కడో సినిమా అప్పుడెప్పుడో సినిమా, ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు? జనాలు కనెక్ట్ అవుతారు. ఖుషీ సినిమా అప్పుడెప్పుడో సినిమా, ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు? జనాలు కనెక్ట్ అవుతారు. మనం ఎప్పుడన్నా జుగబర్గ్ ని కానీ లేకపోతే ఇలాన్ ని కానీ ఇలాంటి బట్టలు వేసుకుని తిరిగినప్పుడు ఓకే 20K వ్యూస్, 50K వ్యూస్, నాట్ వ్యూస్ బ్రో, 50K పీపుల్ ఆర్ వాచింగ్ యూ. కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, దాని పేర్లు కూడా నాకు వస్తలేవు యాక్చువల్లీ. స్వెట్ షర్ట్లు, టీ షర్ట్లు ₹1,00,000 బ్రో. సంథింగ్ మన దగ్గర ఉన్నది మనకు వద్దు, లేనిది మనకు కావాలి. అది పాస్ట్లో ఉన్న ఫ్యూచర్లో ఉంది. చిన్న ఫన్ ఎలిమెంట్ ఉంది ఇక్కడ. ఓకే, సో నేను ఒక పాట పాడతా బ్రో. ఓకే, మీరు పాట పాడతారా? వినండి. వెల్కమ్ బ్యాక్ టు మై టు ద ఫ్యాషన్ వర్జ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాషన్ వర్జ్, మై ఆసమ్ అండ్ గుడ్ లుకింగ్ జెంటల్మెన్. నేను మీ బ్రో గణేష్. I'm looking myself bro, I'm looking at myself. స్టార్టింగ్ లో ఏదో ఇట్లానే ఏదో అనుకుంటాను, స్క్రిప్ట్ లో ఏదో అయిపోద్ది అనుకుంటాను, లాస్ట్ కి ఏదో ట్రై చేసిన ఇంట్రోకి. ఇట్స్ ఓకే, మీరే చెప్పండి. సో వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాషన్ వర్జ్, మై గుడ్ లుకింగ్ అండ్ ఆసమ్ జెంటల్మెన్. నేను మీ బ్రో గణేష్. హౌ ఆర్ యు గైస్? అందరూ బాగున్నారా? ఆల్ గుడ్? సో వంశీ బ్రో, మీరు చెప్పండి, స్టార్ట్ చేయండి, ఇంట్రడక్షన్ ఇవ్వండి. మీ చాలా మంది వచ్చారు కదా మీరు సిన్స్ ఫస్ట్ పాడ్కాస్ట్ స్టార్ట్ అయ్యారు. కరెక్ట్, తెలియని వాళ్ళకి ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫస్ట్ పాడ్కాస్ట్ చేసినప్పుడు అది యాక్చువల్లీ పాడ్కాస్ట్ లా కూడా వెళ్ళలేదు నాకు తెలిసిన వరకు అయితే. ఇట్ వాస్ ఆల్ లైక్ ఇంట్రొడక్షన్. మీ గురించి ఒక 2-3 పాయింట్స్, నా గురించి ఒక 2-3. ఇట్ వాస్ మోర్ లైక్ అన్ ఇంటర్వ్యూ. కరెక్ట్, బికాస్ నాకు కొత్త కదా. సో ఫ్లో బాగుండింది, చాలా మంది అసలు అంత యాక్సెప్టెన్స్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అండ్ దేవర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ కానీ కింద కమెంట్స్లో కానీ రిక్వెస్ట్ కానీ. ఆ తర్వాత ఒక 4 చేసాం, ఇంకొక పాడ్కాస్ట్ వేరే దగ్గర కూడా చేశా. సో ఒక 4-5 పాడ్కాస్ట్ల తర్వాత ఆ ఎక్స్పీరియన్స్తోని దెన్ ఐ అండర్స్టూడ్, ఓకే పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ఇంటలెక్చువల్ కాంటెంట్, పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ షిట్ బ్రో. ట్రస్ట్. ఎందుకంటే in this lockdown people are exposed to international content, international movies, international sports. ఎక్కడ లేనంత కూడా ఇంట్లో కూర్చొని ఫోన్లో మొత్తం చూసేస్తున్నారు అనమాట. సో పీపుల్ ఆర్ మోర్ అట్రాక్టెడ్ టు దిస్ పాడ్కాస్ట్. ఈవెన్ పీపుల్ ఆర్ లిసనింగ్. ఈవెన్ మనం వీడియో ఫార్మాట్లో తీసినా కానీ ఆడియో ఫార్మాట్లో చాలా మనకు ఉందన్నమాట. సో ఐఎమ్ ప్రౌడ్ దట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హియర్ ఇస్ స్టార్టెడ్ పాడ్కాస్ట్. ఓకే, అండ్ నాకు అనిపించలేదు అనమాట స్టార్టింగ్లో, ఓకే చూద్దాం ఎంతవరకు వెళ్తుందని చెప్పి. బట్ దిస్ గై పిక్డ్ ఇట్ అప్ అండ్ వెంటనే ఆడియన్స్ ఆర్ కమింగ్ చూసిన వెంటనే దీనమ్మ ఇదేంట్రా బాబు అని చెప్పి అనుకున్నాను అనమాట. వై డిడ్ంట్ వి స్టార్ట్ ఇట్ అని చెప్పి అనిపించింది. బట్ ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ ఇన్ ద పార్ట్ అని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. అండ్ చాలా చేంజెస్ చూసాను నేనైతే సెటప్కి. స్టార్టింగ్ లో అయితే వి రికార్డెడ్ విత్ మై మైక్స్, అండ్ ఇప్పుడైతే వాళ్ళకి ఒక డెడికేటెడ్ మైక్. అది కూడా సెటప్, మీ రోడ్ మైక్ ఒకటి, వైడ్ మైక్ ఒకటి, 2 డిఫరెంట్. అది మళ్ళీ ప్యాచ్ అవ్వడం మధ్యలో. ఈవెన్ దో ఈ టెక్నికల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, బట్ ఏంటంటే I know you did give up చేయకుండా you let it, you will find some solution. So that's what I wanted to say. You've crossed your first step. First step వచ్చేసి దాని తర్వాత I'm not just giving a suggestion, I'm not being something like that. Suggestion ఏంటంటే you need to schedule things. Okay? YouTube is all about the consistency. Correct. Okay? Not like uploading daily one video, but weekly 2, Wednesday and Sunday, weekly 3, Monday, Wednesday, Sunday. ఇట్లా మీరు డెలిగేట్ చేశారు అనుకోండి, డెఫినెట్లీ పీపుల్ విల్ రికగ్నైజ్ నాట్ ఓన్లీ ద ఆల్గరిథం. కరెక్ట్, ఐఎమ్ ట్రయింగ్. అండ్ యాక్చువల్గా ఇప్పుడు మేము ఇంటర్నల్ ప్లాన్ ఏం వేసుకున్నామంటే ఎవ్రీ ఫ్రైడే దెర్ విల్ బి అ పాడ్కాస్ట్. నాట్ ప్రామిసింగ్ అగైన్, ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. నో, ద ప్లస్ సైడ్ అబౌట్ గివింగ్ ప్రామిసెస్ ఇస్ యూ విల్ బౌండ్ టు ఇట్. అది సో బాగా చెప్పినందుకన్నా చేయాలరా అన్న పుష్ వస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫ్రైడే పాడ్కాస్ట్, వీక్లీ ఒక
లైక్ మండే ఆర్ ట్యూస్డే ఇంకొక నార్మల్ ఫుల్ లెంత్ వీడియో. ఐ జస్ట్ వాంటెడ్ టు బీ మోర్ ఓపెన్ అబౌట్ మై థాట్స్, మల్టిపుల్ టాపిక్స్ గురించి మాట్లాడడం, ఏదైతే అన్స్పోకెన్ టాపిక్స్ ఉంటాయో వాటి గురించి ఎక్కువ మాట్లాడడం. కరెక్ట్. సో ఇట్లా ఐ వాస్ థింకింగ్ కొంచెం కన్సిస్టెంట్ అవుదాము యూట్యూబ్లో. యూట్యూబ్ వాజ్ నాట్ మై స్కెడ్యూల్ ఒక 2-3 months బ్యాక్, యూ నో మీ. సో లైక్ థ్యాంక్స్ టు యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పుష్ ఇచ్చినందుకు స్టార్టింగ్. సో ఎనీవేస్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ కాబట్టి ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ టు డూ ఇట్. ఇంకా మంచి పొలిటికల్ కాంటెంట్ తో బయటకు వద్దాం, ఇంకా బెటర్ పాడ్కాస్ట్ తో బయటకు వద్దాం అనేది బిగ్ షార్ట్స్ తోనే ఇంకా పాడ్కాస్ట్ అవి చేస్తున్నారు అనమాట. బట్ ఐఎమ్ ప్రెటీ గుడ్, ఐ నో ఐఎమ్ రెస్పెక్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే స్టార్టింగ్ ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, ఏమీ రాకుండా స్టార్ట్ చేయడం అనేది ఇట్స్ బిగ్ థింగ్. ఓకే, మంచిగా బిర్యానీ తిని కూర్చున్నాం. ఇప్పుడు టైం 12 ఎనర్జీ, నైట్ రాత్రి 12. సో కొంచెం ఇలాంటి టాక్స్ కొంచెం ఏ హడావిడి లేకుండా, ఆఫీస్లో ఎట్లా ఉంటుంది తెలిసి ఆకలి లేకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ షూట్ స్టార్ట్ చేద్దాం అనుకున్న తర్వాత నాకు ఆకలి స్టార్ట్ అయింది. తిన్నాక కూర్చున్నారా బాబు అని చెప్పి తిన్నాక ప్రశాంతంగా కూర్చున్నాం. లెట్స్ హావ్ ఎ గుడ్ టాక్ స్టార్ట్. ఎస్. సో ఫస్ట్లీ ఒక గుర్తుందా అసలు మిమ్మల్ని నేను ఎప్పుడు మీకు నేను కాల్ చేస్తాను, గుర్తుందా మీకు ఎప్పుడు మాట్లాడాను? బ్రాండ్ ప్రమోషన్. ఫర్ అ బ్రాండ్ ప్రమోషన్, ఒక ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీ అనుకుంటా, అది క్లోతింగ్ ఇండస్ట్రీ అనుకుంటా, నాకు గుర్తుండే. సో దాని గురించి ఐ ఆస్క్డ్ హిమ్ ఫర్ అ ప్రమోషన్. సో దానికి హీ గేవ్ అ వెరీ బేర్ మినిమల్ ప్రైస్. ఓకే, మేబీ అందరిలా కమర్షియల్ లేడేమో అనుకుని ఒక వైబ్ మ్యాచ్ అయింది మాకు. అదే రోజు చెప్పాడు అనమాట, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మీతో మాట్లాడడానికి, అప్పటికి వీ డోంట్ ఫాలో ఈచ్ అదర్. సో యూ టోల్డ్ ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ టు యూ అబౌట్ అ మర్చెండైజ్ అనగానే బ్రో తప్పకుండా మాట్లాడదాం అనుకున్నాం. ఒక 1 week యూ కేమ్ ఐ గెస్ టు హైదరాబాద్. అప్పుడు గణేష్కి ఇప్పుడు గణేష్కి అసలు జమీన్ ఆస్మాన్ ఫరక్ చూస్తున్నా. లైక్ కాంటెంట్ క్రియేటర్ నుంచి బిజినెస్ మ్యాన్ గా మారుతున్నప్పుడు మీ జర్నీ ఎలా ఉండింది? హౌ డిడ్ యూ ఫీల్? వాట్ వర్ యువర్ ఎక్స్పీరియన్సెస్? ఇవి మాట్లాడదాం అనుకున్నాను యాక్చువల్గా. లాస్ట్ పాడ్కాస్ట్లో కుదరలేదు కాబట్టి విల్ టాక్ నౌ. మీ అప్పుడు నాకు గుర్తున్నంత కదా 300K మీటప్ కదా, 300K మీటప్ చేసుకుని హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాడు అన్నాడు. అప్పటి నుంచి హౌ ఇస్ యువర్ జర్నీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ 300K మీటప్ గురించి చెప్పాలి. ప్లాన్స్ లాస్ట్ మినిట్ లో మొత్తం చేంజ్ అయిపోయి అనమాట. చేంజ్ అయిపోయింది. వి ప్లాన్ ఎవ్రీథింగ్ బ్రో, బిర్యానీ, ఫుడ్, లేకపోతే మ్యూజిక్ సిస్టమ్ ఏదో ప్లాన్ చేసాం, కానీ లాస్ట్ మినిట్ లో ఆ వెన్యూడ్ హ్యాండ్ ఇచ్చాడు. సో దానివల్ల బ్రాండ్ ఛాన్స్ దొరకలేదు అపాలజైజ్ చేయడానికి. సారీ ఫర్ ద నాట్ ఇన్కన్వీనియన్స్. చెప్పాలంటే చాలా రోజు మార్నింగ్ కదా స్టోరీ పెట్టారు మీరు, వెన్యూ చేంజ్ అయిందని. సో బట్ somehow it was awesome and it was a hit. Nice, very nice. I've seen the videos. We dance చేశారు, కింద బైట్స్ చేద్దాం అవి. సో 300K తర్వాత ఆఫ్ కోర్స్ అప్పుడు బ్రాండ్ మనం లాంచ్ చేసాం అనమాట. దట్ ఈస్ వెన్ వి అదే రోజు లాంచ్ చేసాం అనమాట. అండ్ ఇట్ వెంట్ ఆఫ్ ద రూఫ్. చాలా మంది చాలా వరకు యాక్సెప్ట్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, దిస్ ఈస్ గణేష్ ప్రో బ్రాండ్ అని చెప్పి. ఆ రోజు మార్నింగ్ ఈ రోజు లాంచ్ చేస్తున్నాం అని తెలియదు నేమ్. ఆ రోజు మార్నింగ్ ట్రేడ్ మార్క్ ఫైల్ చేసినాం మేము నేమ్ కి. మళ్ళీ ఎవ్రీథింగ్ ఈస్ లాస్ట్ మినిట్ ఇక్కడ. ఓకే, అనౌన్స్ చేశాక ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటే సరే చలో నుంచి ఫైల్ చేయించేసాని చెప్పి మన టీమ్ జర్నీలో అదే నేను ఫస్ట్ ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాను అనమాట. దేర్ ఇస్ నో ప్లానింగ్ ఆర్ దేర్ ఇస్ నో సమ్ రోడ్ మ్యాప్ ఆర్ బ్లూ ప్రింట్ టు దిస్. ఓకే, జస్ట్ ఐ థాట్ ఓకే ఒక బ్రాండ్ స్టార్ట్ చేద్దాం, సంథింగ్ విచ్ ఈస్ అఫోర్డబుల్, కంఫర్టబుల్ అండ్ ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్ ఉండేలాగా ఇలాంటి ఒక బ్రాండ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి అనుకున్నాను అనమాట. అండ్ యాజ్ యూ నో కంప్లీట్లీ నా కంఫర్ట్ జోన్ నుంచి వచ్చేసి ఐ కేమ్ టు హైదరాబాద్. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఏ learning through the process. Along the journey I've learned so many things, and this is what I want to say to each and everyone. Ante starting lo people might not have the robust knowledge, but along the process, through some experiences, through some backfires, through some failures, నాకు చాలా ఫెయిల్యూర్స్ వచ్చాయన్నమాట టు బి ఆనెస్ట్ స్టార్టింగ్ లో. ఫర్ సే చెప్పాలంటే స్టాక్ మేనేజ్మెంట్ ఎట్లా, బికాస్ వీఆర్ అండర్ స్టాఫ్ స్టార్ట్అప్ కాబట్టి వీ హ్యావ్ 3, నవీన్, నేను, జగదీష్, ముగ్గురు. దాని తర్వాత ఇంకా వీ డిడెంట్ హ్యావ్ ఎనీ మ్యాన్ ఫోర్స్ టు, ఎందుకంటే ఆర్డర్స్ అలా వచ్చాయి. అవునవును, థ్యాంక్స్ టు యూ, వెబ్సైట్ చాలా బాగుంది, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, ఆర్డర్స్ టపటప వచ్చాయి, బట్ యూఆర్ అండర్ పవర్ అనమాట, అండర్ స్టాఫ్డ్. సో ఎలాగైనా సరే వీ మేనేజ్ అనమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఫెయిల్యూర్. లర్నింగ్ స్టెప్ ఫెయిల్యూర్ ఈజ్ అ లర్నింగ్ స్టెప్, ఫెయిల్యూర్ ఈజ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి. సో సిన్స్ దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఓకే, సమ్ ఆర్ గుడ్, సమ్ ఆర్ బ్యాడ్, దేర్ ఆర్ నో బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఇఫ్ యూ ఆస్క్ మీ. బట్ ఏంటంటే ఐవ్ లెర్న్డ్
దట్ ఈస్ ద హోల్ పాయింట్. ఫ్రాంక్లీ ఆ వెబ్సైట్ అంటే గుర్తొస్తుంది, ఆ రోజు ఇంకా నేను మర్చిపోను. 1.5 day ఆల్మోస్ట్ మనము పడుకోకుండా మొత్తం చూసుకొని వెబ్సైట్ లైవ్ అయినా 1 minute 2 minutes లైవ్కి వెళ్ళి లైవ్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను పోయి క్యాబిన్ లో పడుకున్నా. నేను డెవలపర్స్ తర్వాత డిజైనర్ కీర్తి, జగదీష్, ప్రణవి అందరం కలిసి లోపల పడుకొని నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి అప్పుడు మళ్ళీ లంచ్కి వెళ్ళి అసలు లైక్ నెక్స్ట్ లెవెల్. అసలు ఎంత ప్రెషర్ ఉండే బ్రో, చాలా ప్రెషర్, చాలా అంటే అంతమంది ట్రాఫిక్ ని హోల్డ్ చేస్తుంది వెబ్సైట్ అనే దగ్గర నుంచి భయం దడ ఉండారు పొద్దు నాకు. యా సో పీపుల్ ఓవర్ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ ఎట్లా ఉంటుంది, ఆ ఎఫెక్ట్ ఏముంటుంది అంటే లైక్ ఒకరు వచ్చేసి సరే ఇది చేస్తాం కదా దాని తర్వాత ఎవ్రీథింగ్ విల్ ఫాలో ఇన్ టు ప్లేస్ అనుకుంటారు, కానీ నథింగ్ విల్ ఫాలో ఇన్ ప్లేస్, నథింగ్ అట్ ఆల్ ఫాలో ఇన్ టు ప్లేస్. ఎవ్రీథింగ్ నువ్వు ఇంక్లూడ్ అవ్వాలన్నమాట. నీ బిజినెస్లో నువ్వే ఇంక్లూడ్ అవ్వాలి. లేదు నేను బిజినెస్ ఓనర్, నేను అలా కూర్చుంటా పనులు చేయాలి అంటే అవ్వదు. సో ఎవ్రీథింగ్ ఈస్ అ టీమ్ వర్క్ అనమాట. ఫ్రమ్ టీమ్ బిల్డ్స్ ద బెస్ట్ కంపెనీ, బెస్ట్ బిజినెస్. సో దట్స్ వాట్ ఐ హవ్ లెర్న్డ్. అండ్ ఇంకా మేము బిల్డింగ్ ప్రాసెస్లో ఉన్నాం, ప్రాసెస్లోనే ఉన్నాం. ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ లెర్నింగ్ అండ్ స్టిల్ లెర్నింగ్ ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ కంటిన్యూస్ అనమాట. ఇది నాకు కొత్త కాదు, చూస్తూనే ఉంటాం కాబట్టి నీకు తెలియాలి కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ హిమ్. అండ్ వన్ ఆఫ్ ది మేజర్ థింగ్ ఐ షుడ్ ఆస్క్ అండ్ ఐ నీడ్ టు ఆస్క్ ఇస్ అబౌట్ యువర్ కో-ఫౌండర్ నవీన్ గురించి. నవీన్ లైక్ వి నెవర్ ఇఫ్ యు గైస్ డోంట్ నో, దిస్ ఈజ్ నవీన్. ఇక్కడ ఫోటో వేస్తున్నారు చూడండి, ద హ్యాండ్సమ్ మ్యాన్. సో లైక్ జనరల్గా ఐ బిలీవ్ అ లాట్ ఇన్ కో-ఫౌండర్స్ ఆర్ పార్ట్నర్స్. ఎవరైతే బోర్డు మీద ఉంటారో, హూ టేక్స్ డెసిషన్స్, మన బదులు వాళ్ళు అదే మన పని రాని చేసుకునే ఎవరైతే కోర్ టీమ్ ఉంటారో, ఫౌండింగ్ టీమ్, దే ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. దిస్ ఇంక్లూడ్స్ ఈవెన్ ది మేనేజ్మెంట్, దిస్ ఇంక్లూడ్స్ ఈవెన్ ది జస్ట్ స్లీపింగ్ పార్ట్నర్ అయినా పర్లేదు, ఎవరన్నా కానీ హూ టేక్స్ దాట్ వాట్ యు కాల్ స్టెప్ ఫార్వర్డ్ మీతో పాటు, అది చాలా ఇంపార్టెంట్. Like how did you choose Naveen and how is it going on with Naveen? First of all, Naveen is my కాలేజ్ ఫ్రెండ్. ఓకే, కాలేజ్ ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్, మ్యూచువల్ ఫ్రెండ్ లో వి యూస్ టు హ్యాంగ్ అనమాట. క్యాంటీన్ లో కలుస్తాము, వి బంక్ కాలేజెస్, వి గో టు మూవీస్ అండ్ ఆల్. సో దాని తర్వాత ఏంటంటే I know he's very enthusiastic, first of all. He's enthusiastic to try new things. That is what I like. Geetamlo, yeah, we studied in Geetam. And mutual friends close ayyaru, normal friends andra ekkadikado scat paper anamata, atla ayipindi anamata. So after I've announced, he's shown the interest. Okay. Ganesh, you are doing a great job, and I really like the idea. So how about we collaborate? And I really like that approach. Okay, he doesn't barge in and itla cheddaamu అని చెప్పి he first asked me what is the process, what are you thinking అని చెప్పి. And దాని తర్వాత we planned each other, అంటే ప్రతిది కూడా ప్లాన్ చేసుకున్నాం అనమాట. అప్పుడు ప్లాన్ అది, కానీ దిగిన తర్వాత తెలిసింది ఓకే దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ద ప్లాన్ అని చెప్పి. సో అసలు మీరు వచ్చినప్పుడు ఏం ప్లాన్ ఉండింది, మనం తర్వాత తీసుకెళ్ళినాము. యా, సో ఏంటంటే దాని తర్వాత he first of all co-founder there are only co-founders. Yeah, so co-founders should complement each other అంటే if at all I have some great idea bro, sexy idea, అది జీవితాన్ని మ్యాచ్ చేస్తుంది, but I'll forget the ground reality. Here Naveen reminds me that. Nice. Okay, I'll forget the ground reality every time. Okay, what about this double profit antanu. Naveen says what about the rent, what about this thing, what about the expenses. Okay, so he always keeps me down to base level nunche. And also complement each other ante someone should have the vision. Someone should also ఆ విజన్ కి కావాల్సిన టూల్స్, లేకపోతే ఫ్రమ్ వేర్ వీ షుడ్ స్టార్ట్, అసలు రియాలిటీని మనం కన్సిడర్ చేస్తాం, ఆ పాత్వే కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పి ఆ చెక్ చేసే వాళ్ళు కూడా ఉండాలని. ఏ బిజినెస్ అయినా సరే. And I'm very glad Naveen is one of that kind of person. Yeah, I've been seeing him, no? Like, రాత్రి లేదు పగలేదు ఇద్దరు with initial గా ఇందాక జగదీష్ గురించి చెప్పినట్టు జగ్గు అని, ఇప్పుడు శ్రవణ who's working with you. ఇప్పుడు బేసిక్లీ ది ఫౌండింగ్ మెయిన్ టీమ్ ఏదైతే ఉంటుందో బిలో యూ, మీ తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎగ్జిక్యూషన్ వర్క్స్ దగ్గర నుంచి హ్యాండ్లింగ్ ది థింగ్స్, టేకింగ్ అ డెసిషన్ అప్పటిదప్పుడు, మీకు ఎంతవరకు టెక్నికల్ నాలెడ్జ్ ఉందో తెలియదు, ఎంతవరకు డెలివరీ మీద కానీ లేకపోతే క్వాలిటీ అష్యూరెన్స్ మీద ఎన్నని చూసుకుంటారు, ప్రొడక్షన్ ఇన్వాల్వ్ అయింది ఇన్ని గానం ఇన్వాల్వ్ అయినప్పుడు. Naveen also have his own job. అవును, తనకి ఒక జాబ్ ఉంది, ఐఎమ్ ఆల్సో డూయింగ్ మై యూట్యూబ్, అండ్ రెండు ప్యారలల్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ వీఆర్ గివింగ్ అవర్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు టోన్స్ అనమాట. అండ్ దిస్ ఇస్ అవర్ మెయిన్ ప్రియారిటీ ఓవర్ ఆల్ ద జర్నీ. వెరీ నైస్. అండ్ నేను ఈ ఫ్యాబ్రిక్ సెలెక్షన్ కానీ ద డిజైన్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే నవీన్
టుక్స్ కేర్ ఆఫ్ ద బేసిక్ ఆపరేషన్స్ అనమాట. ఆర్డర్స్ ఎన్ని వెళ్ళాయి, ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయా, ఆర్ ఎల్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద ప్లేస్, ఆఫీస్ ఎలా ఉంది, ఆల్ దీస్ థింగ్స్ హీ టేక్ కేర్స్ అనమాట. హీ ఆల్సో వర్క్స్ అట్ నైట్ వెన్ దేర్ ఆర్ ఇమెన్స్ అమౌంట్ ఆఫ్ ఆర్డర్స్ అండ్ హీ ప్యాక్స్ ఇట్. నేను చూస్తూ ఉంటాను అనమాట, ఓకే అని చెప్పి. బట్ నేను చూస్తుంటే హెల్ప్ చేస్తుంటా కానీ యూనో నాకు ఎక్కడో ఉంటుంది అనమాట, ఓకే రేపు సేల్ కదా ఎలా ప్రమోట్ చేద్దాం ఇలా ఆలోచిస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఐ హ్యావ్ దిస్ కమ్యూనిటీ బికాస్ ఐ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అనమాట. ఓకే, సో దట్స్ హౌ వి బ్యాలెన్స్ థింగ్స్. నైస్. ఇట్ బీన్ 9 months, 10 months. Yeah, 10 months. Launch చేసిన తర్వాత. Yeah, April 23rd. So, with your permission, I'm not going to talk about the revenue, but I'll talk about the numbers. Okay. Thousands లో say what do you call orders and thousands లోనే షర్ట్స్ వెళ్ళడము, ఒక్కొక్కరికి డెలివరీస్ వెళ్ళడము, వాళ్ళ రెస్పాన్సెస్ చూడటము, సోషల్ మీడియా మన వాళ్ళు స్టోరీ పెడుతున్న కొద్ది కీర్తి వాళ్ళు వీళ్ళందరూ ఐ కీప్ సీయింగ్ దోస్ what do you call గుడ్ కమెంట్స్, అదే బాగుందని చెప్పడం, వాడు అది ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యి మీ లైన్స్ యూజ్ చేసుకుని ఒక స్టోరీ పెట్టడము. హౌ డూ యూ ఫీల్ ఆల్ దిస్? లైక్ మీ క్వాలిటీ అష్యూరెన్స్ మీద మీరు ఎంత ఫోకస్ చేసినప్పుడు ఆ క్వాలిటీని రీచ్ అయిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు హౌ ఇస్ యువర్ what you experience out of it? Yeah, the good thing about this thing is quality మీద there are zero complaints అనమాట. Like nada, zero, nothing. Quality is like our topmost asset tones అనమాట. సో ప్రైజెస్ సమ్ మైట్ యూనో ప్రతి ఒక్కరికి ప్రైజెస్ అనేవి సెట్ అవుతాయని లేదు కానీ వీఆర్ ట్రయింగ్ టు పుట్ యాజ్ అఫోర్డబుల్ యాజ్ పాసిబుల్. ఓకే, సో యా దట్ ఈస్ దేర్ టు బి ఆనెస్ట్. అండ్ దాని తర్వాత ద రిసెప్షన్ హ్యాస్ బీన్ ఆసమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసీవ్ చేసుకున్న విధానం కానీ సూపర్, బ్యూటిఫుల్ బ్రదర్స్, ఐ కాల్ దెమ్ యాజ్ బ్రదర్స్. సో at the day of launch, before half an hour we sat out of my office బయట కూర్చొని, బ్రో ఒకవేళ మీరు 100 ఆర్డర్లు కూడా రాకపోయినా, 50 ఆర్డర్లు కూడా రాకపోయినా, వీ షుడ్ ఆల్ బి ద సేమ్ అని మాట్లాడినాం మేము. మాట్లాడినప్పుడు హీ అండ్ నవీన్ వర్ లైక్ ఆల్ గుడ్. యాక్చువల్లీ నవీన్ నా దగ్గరికి వచ్చాడు, మీకు తెలియదు, వచ్చి ముందు రోజు రాత్రి యూఆర్ అట్ హోమ్, మేము రాత్రి నైట్ అవుట్ చేస్తున్నాము అదే వెబ్సైట్ అనుక, రేపు పొద్దున మాట్లాడాలి బ్రో ఒకసారి గణేష్తోని, ఐఎమ్ జస్ట్ వరీడ్, మనోడు ఒకవేళ రాంగ్ గా రీచ్ అయితే లేకపోతే వాళ్ళు రిసీవ్ చేసుకోవచ్చు ఇట్లా, ఇది మేము మాట్లాడుకున్నాం. నెక్స్ట్ డే మళ్ళీ నేను కూర్చొని మనం మాట్లాడుతున్నాం. లైక్ ఐ రిమెంబర్ ఆల్ దోస్. ఇట్ వాస్ వన్ థింగ్ ఏంటంటే ఈవెన్ ఫర్ ఎవ్రీ ఆర్డర్ ఇట్స్ లైక్ బిగ్గెస్ట్ థింగ్ అనమాట. ద పాయింట్ ఏంటంటే వీఆర్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. ఇప్పుడు వచ్చిన కస్టమర్ రేపు వెళ్ళిపోవాలి, బట్ హౌ కెన్ వి రిటైన్ ద కస్టమర్, క్వాలిటీ కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి. రిటైన్మెంట్ అంటే గుర్తొచ్చింది, I've seen the analytics కదా, I've been seeing the analytics. There are customers who purchase more than 25 times. 9 months లో 25 times కొనేంత ఏముంది బ్రాండ్లో. ఇట్స్ నాట్ జస్ట్ గణేష్ ఫేస్, ఇట్స్ నాట్ జస్ట్ ది what you call patterns that they're launching, it's about the trust they had on the brand. లేకపోతే అన్నిసార్లు ఎందుకు ఉంటాడు. యావరేజ్ వాల్యూ పెట్టండి ఒక 500 రూపాయలు, 25 into 500 వేసుకొని మీకే అర్థమవుతుంది, అంటే మనకి అర్థమైపోతుంది అంత ట్రస్ట్ పెడుతున్నాడు అంటే. 25-30 షర్ట్స్ ఒక 25-30 ఆర్డర్స్, మళ్ళీ ఒక్కోసారి 2 కొనొచ్చు, 3 కొనొచ్చు, అట్లా 10 times 15 times. అంటే ఈ ట్రస్ట్ చూస్తుంటే ఇట్స్ లైక్ క్వాలిటీ మ్యాటర్స్. ప్రోడక్ట్ ఇండస్ట్రీ మోర్ దెన్ గ్రేట్ఫుల్ అండ్ యా what I can see is the room for betterment. Nice. Definitely, ఎందుకంటే we, as I said, everything is not for sure and we should be alert in this business. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి ట్రెండ్స్ ని we are observing and what kind of clothing things that are coming into the market and how can we integrate those, how can we manage those, అంటే మన ఐడియాలజీ పరంగా అవి ఎలా మార్చుకోవాలి. All these things we are observing అనమాట. There is huge room for betterment, room for betterment. So ఖచ్చితంగా కూడా the stage only, the graph only goes up. అవును. అండ్ ఐ స్టిల్ రిమెంబర్, మీకు గుర్తుందా, మా ఇంటికి లంచ్కి వచ్చారు బిఫోర్ లాంచింగ్ ది బ్రాండ్. అప్పటికి ఇంకా వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్, హౌ మచ్ ఇస్ నీడెడ్ అని చెప్పి మనం మెట్రిక్స్ చేసుకుంటున్నాం, ఎక్కడెక్కడ ఎంత ఇన్వెస్ట్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, లీగల్కి ఎంత అవుతుంది అంతా మాట్లాడుతున్నప్పుడు వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మీకు గుర్తుంటే ఐ టోల్డ్ యూ దట్ ఇఫ్ యూఆర్ ఓకే ఐ ఇన్వెస్ట్ అని. ఆన్ ఫేస్ నో, లేదు బ్రో నాకు ఇంకొక పర్సన్ ఉన్నాడు ఆల్రెడీ, హీ నెవర్ రివీల్డ్ అనమాట. సో నౌ ఆన్ కెమెరా, do I have a chance to invest in tones? See, not just me, anyone for that. So all I want to say is టోన్స్ అనేది ఇంకా స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఇంకా రాలేదన్నమాట. ఓకే, ద స్ట్రక్చర్ కానీ, as I said, we are still understaffed first of all, and also we are still positioning ourselves in the market. Once we position ourselves in the market, when we have that kind of trust in ourselves first of all, then we are open for the doors. Nice. And the doors are always open. So where can we see tones in the next 2 years? Definitely you will see somewhere ఒక బ్రాంచెస్ అనుకోండి,
అవునా? Yeah, not only online presence but also offline presence also we are లాస్ట్ వీడియోలో అనుకుంటా కపుల్ ఆఫ్ కమెంట్స్ వచ్చాయి, నాకు కమెంట్స్ మెసేజెస్ వచ్చాయి. ఇప్పుడు టీఎఫ్వి అపారల్స్ అనేది కంపెనీ పేరు కదా, బిల్స్ వెళ్తున్నప్పుడు చూస్తున్నారు టీఎఫ్వి అపారల్స్ అని వస్తుంది. అవును. ఇప్పుడు టీఎఫ్వి అపారల్స్ నుంచి ఆర్ యూ ప్లానింగ్ ఫర్ ఎనీ మోర్ బ్రాండ్స్ ఆర్ ఇస్ ఇట్ ఓన్లీ టోన్స్? Yes, we are I mean, there are some ideas. I don't want to reveal. It's okay. Yeah. So there are some ideas. For example, unisex clothing. Oh. Yeah, so these are some possibilities that we are currently, we are just testing if they are feasible or not. Yeah. Nice. Yeah. The room for betterment and the room for ideas are so many things, but we have to execute first of all. So in order to execute, we need to, our foundation of the correct ga undalannamata. Okay. And we are building brick by brick. Because this is not like this is a bootstrap company. Like, we are the own investors in this. From personal account into we are investing. So we are taking it slow, but we are making sure everything is in the place. Very nice. Yeah. And actually ఇంకోటి ఈ టైంలోనే దో ఇట్ ఇస్ క్లస్టర్, థింగ్స్ విల్ బీ ఇన్ ద కంట్రోల్. Yes. మన చేతిలో ఉంటాయి పనులు. వెన్ వీఆర్ డెలిగేటింగ్ అండ్ వెన్ వీఆర్ ట్రైంగ్ టు రీస్ట్రక్చర్ థింగ్స్ ఆర్ వీఆర్ ప్లానింగ్ టు స్టెబిలైజ్ థింగ్స్ కదా, అప్పుడు ఒక్కొక్క కోర్ ఫౌండింగ్ మెంబర్ ఎవరైతే తెచ్చుకుంటామో మనం, అంటే లైక్ ది ఫస్ట్ లెవెల్ టీమ్ని, ఆ డెసిజన్ తీసుకునేటప్పుడు మనం పెట్టే అట్మాస్ఫియర్ ఉంటుంది కదా, దట్ విల్ యాక్చువల్లీ వడికల్ అది రిఫ్లెక్ట్ అవుతుంది. వాళ్ళకి ఇచ్చే మనము ఇచ్చే ట్రైనింగ్ ని బట్టి కానీ, వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేది కానీ, ది డైరెక్ట్ ఇంటరాక్షన్ కదా ఫౌండర్స్. అవును. ఇట్ యాక్చువల్లీ హెల్ప్ దెమ్ అ లాట్ అండ్ హెల్ప్ us a lot. అండ్ నాకు ఒక పాయింట్ ఉండింది, లైక్ జనరల్గా కూడా యూ షుడ్ ఆన్సర్ దిస్ బికాస్ యూ ఆర్ సీయింగ్ ద కోర్ థింగ్ కాబట్టి. జనరల్గా కూడా ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీ ఆర్ క్లోదింగ్ ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా, అరే కమ్సే కమ్ 70% ప్రాఫిట్ ఉంటుంది రా, ఇట్లా లేదే చేయర్రా అంటారు. గ్రౌండ్ రియాలిటీ చాలా మంది తెలియదు. సో వాట్ యూ ఫీల్, అసలు ఇది వాట్ యూ కాల్ ఆ 70%, 60% అంత గుడ్డి చెప్పేస్తారు కదా, 60% మార్జిన్ ఉంటుందా? అంటే 400 రూపాయలు, 500 రూపాయలకు, 600 రూపాయలకు షర్ట్ వస్తే 2000 అమ్ముతారు. Forget about the margins. Yeah. Think about the time that the designers put in the development. The hidden efforts. Yeah. Think about the research and development. Okay, it's not about, everything is not in the numbers. Business law. Effort another, there is no metric value to count that. Okay, and also the stress, there is no metric value to count that. Okay, so pratidani margins to chodakodu. Okay, we are putting art. Clothing is an art first of all. Okay, etla cheste manish baga anipistadu, basic thing. So margins మాట్లాడుకోవచ్చు, కానీ ఖచ్చితంగా మీరు చెప్పిన 60 or 70 ఇట్స్ నాట్ అట్ ఆల్ ద రియాలిటీ. దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ నో బ్రో. ఇప్పుడు డెలివరీ ఛార్జెస్ కానీ, నువ్వు 100-150 రూపాయలు స్పెండ్ చేయని పోతుందా? ఫ్రీగా డెలివరీ ఛార్జెస్ ఇస్తారు. దాని మీద నుంచి మనకి జిఎస్టీలని, లేకపోతే వెబ్సైట్ మెయింటెనెన్స్ అని, మార్కెటింగ్ అని, దానికి దీనికి ఖర్చు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. నిజం. యూ రిమెంబర్ మనకి ప్రతి ఒక్క మోడల్కి మనం లెక్కేస్తున్నప్పుడు, వెన్ యూఆర్ లుకింగ్ అట్ ది అకౌంట్స్ అండ్ ఆల్, ప్రతి మోడల్కి షూట్ ఖర్చు కానీ, అప్పట్లో మోడల్ ఖర్చులు కానీ, ఇవన్నీ లెక్కేస్తే ఎంత ఒక ప్రోడక్ట్ బయటికి వెళ్ళడానికి ఇంటర్నల్ గా తయారవడానికి ఒక ప్రైస్ అయితే, ఎగ్జాంపుల్ 10 రూపాయలకి షర్ట్ తయారైతే బయటికి రావడానికి 13 రూపాయలు అవుతుంది. అది 16 రూపాయలు ప్రైసింగ్ వస్తున్నప్పుడు 3 రూపాయలు మార్జిన్ కి మనం ఎంత కష్టపడుతున్నాం. ఇట్స్ ఆల్ ది వాల్యూమ్ గేమ్స్. ఇట్స్ ద వే దే యాక్సెప్ట్, ఇట్స్ ద వే దే బిల్డ్ ద ట్రస్ట్. ప్రతి ఒక్కరిగా నంబర్ అనేది చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది కాబట్టి పీపుల్ టాక్ ఇన్ దోస్ లాంగ్వేజ్. అంటే జనరల్ గా ఈ శారీస్ బిజినెస్ నడుస్తుంది మా ఇంట్లో 2000కి. యాక్చువల్గా ఇట్స్ అవుట్ ఆఫ్ ద టాపిక్, కానీ నేను మొన్న ఒకరి దగ్గర విన్నాను, ఈ ఏమంటారు బతుకమ్మ టైంలో శారీస్ అవి పంచుతారు కదా గవర్నమెంట్స్. అయితే అది ఎక్కడైతే తయారైతాయో ఆ శారీస్, అక్కడ మనకి 170 రూపాయలకి అవుతుందంట. కానీ గవర్నమెంట్కి బిల్డింగ్ 700 రూపాయలకి అవుతుందంట ఒక్కొక్క శారీ. మధ్యలో ఎంతమంది తింటున్నారు, ఎక్కడికి వెళ్తుంది అది? ఇట్లాంటి వాటి వల్ల నార్మల్ ఏ ఫ్యాబ్రిక్ పట్టుకున్నా కూడా అట్లాంటివి వెళ్ళిపోతున్నాయి. అంటే దట్ ఇస్ వాట్ ఐ మీన్. హౌఎవర్ లైక్ ఇట్స్ అ గ్రేట్ థింగ్. మంచిగా చాలా ఈజీ పీజీగా చాలా సీరియస్గా వెళ్ళిపోతుంది. అందుకే కొంచెం చిన్న ఫన్ ఎలిమెంట్ ఉంది ఇక్కడ. ఓకే, సో నేను ఒక పాట పాడతా బ్రో. ఓకే, మీరు పాట పాడతారా? వినండి. అరే ఎక్కడ 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 ఎక్కడ. ఈ పాటకి మీకు తెలుసు, ఈ పాటకి మనోడికి ఏదో చిన్న అనుబంధం ఉందంట, అదేదో తెలుసుకుందాం. ఇందాక నవీన్ చెప్పాడు నాకు. అందులో ఏంటది? మీకు అది లవ్ సాంగ్, నాకు అది సాడ్ సాంగ్ అనమాట. ఓకే, దట్ ఈస్ మై మెయిడ్ కా కాలర్ ట్యూన్. మెయిడ్ టోన్స్ లో ఇప్పుడు చెప్పాను కదా, ఎఫర్ట్స్ అంటే ఒక మెట్రిక్ వాల్యూ ఉండదని చెప్పి, ఎఫర్ట్ ఏంటంటే నేను మా మమ్మీ హ్యాండ్ ఫుడ్ మిస్ అవ్వడం. ఓకే, దాన్ని కూడా ఎవరు వెలగట్టరు కదా, కంఫర్ట్ ఫుడ్ ని వదిలేసుకొని రావడం. సో
మా మేడ్తో చేయించుకుంటాను అనమాట. సో తను చాలా లేట్గా వస్తుంది. కాల్ చేసినప్పుడు అరే ఎక్కడ 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 అని చెప్పా అంటుంది. నాకేమో కాలుతా ఉంటుందా ఎక్కడమ్మా అని చెప్పాలి అనిపిస్తుంది అనమాట. నా కింద నుంచి అలా బగ్ 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 అని చెప్పి మంటలు పెట్టినట్టు ఉంటుంది. ఆవిడ ఏమైతే చిల్లుగా సార్ చెప్పండి ఆఫీస్ ఉంది కదా వస్తా అని చెప్పి అలా ఉంటుంది అనమాట. ఫన్ అది పార్ట్ ఆఫ్ ద డే, పార్ట్ ఆఫ్ ద రిచువల్ అయిపోయింది అది ప్రతిరోజు కూడా. అవునా? అది చెప్తుండే నవీన్ నాకు ఇట్లా ఏదో కాన్వర్సేషన్ వచ్చి నేనే కాల్ చేయాలన్నమాట. నా మాటే వింటారు. నేను కొంచెం సీరియస్గా మాట్లాడుతుంటా అనమాట. ఓకే వచ్చేసిన అంటారు. అంతే, అది గంట కాస్త 2 గంటలు అవుతుంది అనమాట. అది అప్పటిదాకా ఎక్కడ ఆ పాట పాడుకొని ఉండాలి. అది సాడ్ వర్జన్లో వినబడుతుంది. సాడ్ వర్జన్లో వినిపిస్తుంది అనమాట. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ 1 million subscribers. థ్యాంక్ యూ సో మచ్. I had a question, bro. Yeah. If I'm not Vamshi, okay, I'm a normal guy. Okay. ఇది బిజినెస్ గురించి కాదు. ఐఎమ్ ఎ నార్మల్ గై. ఐఎమ్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్. భయ్యా నీకు 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అంత డిస్ట్రిబ్యూషన్ ఉంది. కొంతమంది నిన్ను ఫ్యాషన్కి గురువులాగా చూస్తున్నారు, కొంతమందికి లైఫ్ స్టైల్కి టిప్స్ ఇస్తే అడ్వైజర్ లాగా చూస్తున్నారు, కొంతమందికి మీ మర్చెండైజ్ ఉంది, దాని నుంచి కూడా వాట్ యు కాల్ బెనిఫిట్ అవుతున్నారు. అఫ్కోర్స్ మీకు బెనిఫిట్ ఉందనుకోండి. వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ లెర్నింగ్? అంటే మీకు ఇప్పుడు ఇంత కంటెంట్ బయట తీసుకురావడానికి డైలీ ఒక వీడియో, అదొక వాట్ యు కాల్ ఒక యుద్ధం లాగానో యాగం లాగానో, రోజుకు ఫుల్ వీడియో, ఒక షార్ట్, ఇప్పుడు గివ్ అవేస్, ఇంత చేస్తున్నప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కాంటెంట్ క్రియేషన్. అసలు ఏంటి, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ లెర్నింగ్? The source. Why I'm asking you this is because things are very sensitive, at least fashion lo gaani, which are visible. Yeah. Decision making చాలా what you call negativity spread అయిపోతుంది. ఏంద్రా బాబు ఇది పెద్ద ఫ్యాషన్ సెన్స్ అనే మనుషులు చాలా మంది ఉంటారు. Like how do you take that risk step and how do you learn things? First thing, last time కూడా చెప్పాను అనమాట, there is no rule everyone should like us. అవును. There is no rule everyone should agree with our opinion. అవును. Everyone has their right to express their opinion. Okay, so అదైతే పక్కన పెడితే the only thing is the motivation అంటే like the learning that you asked. First thing is my dad. ఓకే, సో చిన్నప్పటి నుంచి ఒక ఫోటోలు వేస్తా చూడండి, మా డాడీ రాక్ స్టార్ ఉంటారు బ్రో. ఇన్షర్ట్ అక్కడి నుంచి అనమాట. సో చిన్నప్పటి నుంచి ఫోటోలు చూసుకుంటూ వస్తాం కదా ఆల్బమ్స్లోనే, అరే మంచి బైక్ మీద మంచి ఫోటోలు ఉంటాయి అది ఇవి అని చెప్పి. సో మా డాడీ కొంచెం చూడడం కొంచెం యంగా కనిపిస్తారు అనమాట. బ్రదరా మీ బ్రదరా అంటుంటారు అనమాట. సో అలా ఉండాలరా, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ అని చెప్పి అనుకున్నాను అనమాట. అప్పటి నుంచి నాట్ సో ఇప్పుడున్న రేంజ్లో అయితే కాదు కానీ ఐ టుక్ కేర్ అనమాట. మెయిన్గా స్కూల్లోని ఇంటర్లోని వేర్ ఐ హ్యావ్ నో సోర్స్ త్రూ ఫోన్. గాట్ ఇట్ డాడ్ ఈజ్ మై ఓన్లీ టార్చ్ బేరర్ అనమాట టు దిస్ ఫ్యాషన్. గాట్ ఇట్. దాని ద్వారా ఓకే మంచిగా బట్టలు వేయాలి అని చెప్పి వచ్చింది, కానీ ఎలాంటి బట్టలు వేయాలి, ఏ అకేషన్కి ఎలాంటి బట్టలు వేయాలి అని చెప్పి నేనైతే ఇంటర్నేషనల్ ఇన్ఫ్లుయెన్సెస్ అనుకోవచ్చు, ఆర్ త్రూ వెబ్సైట్స్ అనుకోవచ్చు. ఓకే, సో బ్రో థింగ్ ఈస్ దిస్ బ్రో, ఎవ్రీథింగ్ ఈజ్ ఎట్ అవర్ డిస్పోజల్. ఓకే, వీ హ్యావ్ ఆల్ ద టూల్స్ ఇన్ ద వరల్డ్. ఓకే, అండ్ 2020 తర్వాత అయితే ఇంకా లైక్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. అవునవును. బట్ ఫర్ వాట్ ఆర్ యూజింగ్? నువ్వు నీ క్రష్ ఇంప్రెస్, ఫ్యాషన్ గురించి మాట్లాడు, నువ్వు నీ క్రష్ ఇంప్రెస్ చేయడానికి ఫ్యాషన్ కోసం నువ్వు యూట్యూబ్ వీడియోలు చూస్తావు, లేకపోతే నువ్వు నీ ఆఫీస్ ఇంటర్వ్యూ కోసం ఎలా డ్రెస్సింగ్ వేయాలి దానికోసం యూట్యూబ్ వీడియోలు చూస్తావు, లేకపోతే నువ్వు కాలేజ్లో అమ్మాయిలు ఎలా మంచిగా ఇంప్రెస్ చేయాలి దానికోసం యూట్యూబ్ వీడియోలు చూస్తావు. బట్ వాట్ ఐ చూస్ ఇస్ టు షేర్ ఆల్ దిస్ టు ద పీపుల్ అనమాట. సో యా, ఎండ్ ఆఫ్ ది డే we can't we can't put ourselves అంటే ఒక స్టాండ్ అవుట్ పొజిషన్ ఇవ్వలేం అనమాట. బికాజ్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ డిస్పోజల్ ఉంటుంది కాబట్టి, ఆల్ టూల్స్ ఉంటాయి కాబట్టి వి లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. బట్ మనం ఎట్లా యూనిక్గా అలమర్చుకోవాలి అన్న దాని నుంచి వచ్చింది యూట్యూబ్ అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఐ హ్యావ్ దిస్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ షూట్స్. ఇంటర్లో పక్కనోడి కెమెరా బారో చేసుకొని వెళ్ళి మరీ షూట్స్కి వెళ్ళాను అనమాట. చెప్పారు నాకు మంచిగా. అప్పుడు ఫేస్బుక్ లో డీపీస్ లైక్స్ ఇవన్నీ కూడా ఉండేవి కదా. అవును. సో అదో పిచ్చి అప్పట్లో. మంచిగా షూట్ ఫోటో పెడితే ఇంకా ఫ్రెండ్స్ గేర్ లెక్కాలి, ఇట్లా నుంచి స్టార్ట్ అయింది అనమాట. అండ్ ఆల్సో రవీంద్ర ఫ్యాషన్. సో తను నేను బాగా డిస్కస్ చేసాను, యూట్యూబ్ అంటే ఇద్దరు డబ్బులు వస్తాయి, జెక్ పాల్, లోగన్ పాల్ ఇవన్నీ కూడా మాట్లాడుకునే వాళ్ళు అనమాట. సో ఆ ఇంట్రెస్ట్ కూడా ఉంది, అండ్ ఫ్యాషన్ లో కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి I started రెండు చేసి. బట్ దిస్ హ్యావ్ మోర్ బర్డన్ ఆన్ మీ. యూట్యూబ్ ఇస్ నాట్ అట్ ఆల్ ఈజీ.
ఫోటోషాప్ నేర్చుకున్నా, ప్రీమియర్ ప్రో నేర్చుకున్నా, ఎడిటింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నా. ఓకే, ఇంత వర్క్ చేసాం కాబట్టి అట్లీస్ట్ వీఆర్ స్టాండింగ్ అవుట్ ఫ్రమ్ ద క్రౌడ్. నైస్. ఓకే, అండ్ ఏంటంటే ఐఎమ్ ప్రిటీ గ్రేట్ఫుల్ దట్ ఐ టుడే బిల్డ్ దిస్ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ ఆల్సో ఇంత షేర్ చేయగలుగుతున్నాను అనమాట. ఐ స్టిల్ రిసీవ్ దోస్ మెసేజెస్ బ్రో, నీ వల్ల ఈ ఫ్యాషన్ థింగ్ మారింది, లైఫ్ స్టైల్లో ఒక మంచి యూనో రిలేషన్లో ఎలాంటి డిసిషన్ తీసుకోగలిగాను. ఐ స్టిల్ గెట్ దోస్ జెన్యూన్ మెసేజెస్. అవి చాలా టచింగ్ ఉంటాయి. చాలా మంది ఇప్పుడు నేను రిప్లై అయిపోతే నరేష్కి మెసేజ్ చేస్తుంటాను. చాలా మంది తెలుసు నరేష్ ఉంటారని. సో మనోడికి మెసేజ్ చేసి అన్న ఇట్లా ఈ స్టేజ్లో ఉన్నా నేను అంటే నరేష్ మాట్లాడి లేకపోతే నాతో మాట్లాడిపించి అట్లా దానికి రిప్లై ఇస్తుంటాడు అనమాట. కొంతమంది అయితే నేను మీకు మీ పేరు మీద అర్చన చేయించినాను బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్ అనుకుంటా. సూపర్. అలాంటివి చూస్తున్నప్పుడు అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. నేను సూసైడ్ చేసుకునేవాడిని ఆపేసుకున్నాను అని కొంతమంది. ఓపెన్ మైక్ వచ్చినప్పుడు ఓపెన్ మైక్స్ రెండు కండక్ట్ చేసినాం. ఈసారి ఇంకొంచెం పెద్ద ప్లాన్ చేస్తున్నాం. ఎనీవేస్ ఓపెన్ మైక్ వచ్చినప్పుడు సెకండ్ టైం అనుకుంటా, దేర్ వాజ్ అ వుమన్, షీ వాజ్ షివరింగ్. షేక్ హ్యాండ్ ఇస్తే ఏడ్చేస్తుంది ఆ అమ్మాయి. అదే అంటే హౌ ఆర్ దే ఓనింగ్ మీ లైక్ దిస్ అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద కాంటెంట్. దీనికోసం ఇంత అంటే దెర్ ఇస్ నో వాట్ యు కాల్ రెడీలీ అవైలబుల్ కాంటెంట్. ఇట్లాంటి కాంటెంట్ లేదని వాళ్ళు చూసి దాన్ని అబ్జర్వ్ చేసేసుకొని దాని మీద మనం ట్రస్ట్ చేసేసి కలిస్తే అంత కనెక్ట్ అయిపోతున్నారంటే ఇట్స్ లైక్ నెక్స్ట్ లెవెల్. మధ్యలో ఒక ఈవెంట్ కూడా వెళ్ళినా, నేను ఎక్కువ ఈవెంట్స్కి వెళ్ళను. లాస్ట్ మంత్ ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ రెస్పాన్స్ చూసి అసలు ఒక్కొక్కటి అంటే అది ఇచ్చే మోటివేషన్ కానీ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అసలు కాంటెంట్ క్రియేషన్లో ఉండే ఆ మజా, అదే జెన్యున్గా మనం ఎఫర్ట్స్ పెడుతున్నాము, దాని నుంచి వాళ్ళు రిసీవ్ చేసుకొని దర్ లెర్నింగ్ సంథింగ్ అండ్ దర్ రిమెంబరింగ్ అస్ అనేది ఇట్స్ లైక్ దట్ ఇస్ నెక్స్ట్ లెవెల్. అండ్ మనం చేయగలిగితే ఎవరైనా చేయగలరు. ఓకే, ఇఫ్ ఐ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్, ఎవ్రీ వన్ కెన్ డూ ఇట్. బట్ ఒక కసి ఉండాలన్నమాట. ఓకే, దట్స్ వాట్ ఐ హ్యావ్. మీరు అడిగారు కదా వాట్ మోటివేట్స్ యూ టు బ్రింగ్ అప్ కంటెంట్ ఎవ్రీ డే, షార్ట్ లాంగ్. మీకు తెలుసు ఒకప్పుడు 2 షార్ట్స్ ఏంటంటే వి లుక్ ఎట్ వ్యూస్ యాజ్ ఓకే 20K వ్యూస్, 50K వ్యూస్. నాట్ వ్యూస్ బ్రో, 50K పీపుల్ ఆర్ వాచింగ్ యూ, 50K మెంబర్స్ ఆర్ వాచింగ్ యూ. ప్రతి ఒక్కరు కామెంట్ చేయకపోయినా అరే ఈరోజు వీడియో పెట్టలేదు అని చెప్పి ఒక లోపల ఒక కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది అనమాట. ఓకే 50K అవ్వకపోవచ్చు, మనం ఎవరు బాగా ఫాలో అయ్యాలో 10K మెంబర్స్ ఉంటారు. ఓకే, వాళ్ళు అడగకపోయినా మనం ఆన్సర్ ఇవ్వకపోయినా సరే ఓకే వీ షుడ్ బీ అకౌంటబుల్, వీ షుడ్ బీ రెస్పాన్సిబుల్ అనమాట. సో దట్స్ వాట్ దట్ ఈస్ ద మోటివేషన్. నైస్. అండ్ వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్ ఫ్యాషన్ డైరెక్ట్ లైఫ్ స్టైల్ మీద ఒక ఇంపాక్ట్ పెడుతుంది అనే దానికి నేనే ఒక ఎగ్జాంపుల్. అంటే బేసిక్లీ ఒక 2 years బ్యాక్ నేను వేసుకునే నేను ఫాలో అయ్యే డ్రెస్సింగ్ సెన్స్ కానీ నేను సెలెక్ట్ చేసుకునే ప్యాటర్న్ ఆఫ్ డ్రెస్సెస్ అంటే కలర్ ఇది కింద ప్యాంట్ ఇట్లా వేసుకోవాలి అవి నేను సెలెక్ట్ చేసుకునే దానికి ఇప్పుడు నేను డ్రెస్ అప్ అవుతున్న దానికి లిటరల్ అంటే అట్లీస్ట్ 200% డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ కొత్త మీటింగ్కి వెళ్తున్నా, జనరల్గా బ్లాక్ వాడొద్దు అంటారు, కానీ కొత్త మీటింగ్స్కి వెళ్తే బ్లాక్ వేసుకుని వెళ్తారు. ఆర్ బ్లూ గివ్స్ మీ మోర్ కాన్ఫిడెన్స్. నాకు బ్లాక్ గివ్స్ మోస్ట్ గైస్ కాన్ఫిడెన్స్, బట్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. అట్ ద సేమ్ టైమ్ ఐ సీ సంథింగ్ ఎల్స్ ఆల్సో. లైక్ ఇప్పుడు ఫ్యూనరల్స్కి వాటికి వెళ్ళినప్పుడు బ్లాక్ వేసుకోకూడదు బికాస్ దే అబ్జార్బ్ నెగిటివ్ ఎనర్జీ అంటారు. బట్ ఇట్ వర్క్డ్ అవుట్ ఇన్ అ డిఫరెంట్ వే ఫర్ మీ ఇన్ అ వర్క్ లైఫ్. హౌ డు యూ సీ దిస్? అంటే ఇట్స్ అ క్యుములేటివ్ క్వశ్చన్. Okay. Fashion affecting lifestyle, which is also affecting or which is also getting affected by the color psychology. దీన్ని ఎలా చూస్తారు? సొసైటీలో ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క మీనింగ్. మా ఇంట్లో యాక్చువల్లీ బ్లాక్ ఒప్పుకోరు. ఇన్ఫాక్ట్ ఈ వీడియో చూస్తాను అంతా చాలా మంది ఇంట్లో బ్లాక్ ఒప్పుకోరు ఫంక్షన్స్ కి సమ్ ఇంపార్టెంట్. చాలా రోజులు మా మమ్మీ ఒప్పుకోకపోతే ఇక్కడ నా బ్లాక్ 2 షర్ట్స్ ఇక్కడ ఒక బ్లేజర్ ఇక్కడ మన ఆఫీస్ లో మార్చుకోవాల్సి వచ్చిందా? ఇంటికే తీసుకురాగర సో ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్. ఫ్యాషన్ ఎఫెక్టింగ్ లైఫ్ స్టైల్. ఫ్యాషన్ గురించి పక్కన పెట్టండి, లెట్స్ టాక్ అబౌట్ క్లోదింగ్, నాట్ ఫ్యాషన్. ప్రతి మనిషికి 3 needs ఉంటాయి: ఫుడ్, షెల్టర్, క్లోతింగ్. మనం ఇది చిన్నప్పుడు సోషల్ సైన్స్లో 3rd class చదువుకున్నాం. బిఫోర్ ఏజెస్ క్లోదింగ్ అన్నది 1800s 1700s నుంచి ఉందన్నమాట. ఓకే, క్లోతింగ్ అన్నది విల్ గివ్స్ యూ పవర్. లేబర్ అనేవాళ్ళు ఒక కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ వేస్తారు, వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు ఒక కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ వేస్తారు అనమాట. నువ్వు ఈజీ చెప్పగలవు వీడు లేబర్ అని చెప్పి. అప్పట్లో మనకి ఈ వోక్ మైండ్ సెట్ ఉండదు కాదు, పీపుల్ ఆర్ మోర్ గ్రౌండెడ్ అనమాట. అప్పుడు చెప్పగలవు వీడు ఆర్డర్ ఇచ్చేవాడు, హీఈస్ ద ఆఫీసర్ అని చెప్పి. ఆ డ్రెస్ తీసుకెళ్ళి లేబర్కి వేయండి, లేబర్ డ్రెస్ తీసుకెళ్ళి ఆఫీసర్కి వేయండి. యూ క్యాంట్ ఈవెన్ టెల్ ద డిఫరెన్స్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్లోతింగ్. ఓకే, ఆ క్లోతింగ్ ఆ పవర్ ఉందన్నమాట. ఓకే, సో బేస్డ్ ఆన్ ద క్లోతింగ్ people design their jobs around it. Okay, pilot officer, straps, police, medals,
ఆల్ దీస్ ఇంటిగ్రేట్ ఇన్ యువర్ క్లోదింగ్ అనమాట. క్లోదింగ్ ఈజ్ పవర్, ప్యూర్లీ పవర్. ఇప్పుడు మనం ఏజ్లో చూసుకుంటే క్లోదింగ్ ఈజ్ మోర్ అబౌట్ కంఫర్ట్, క్లోదింగ్ ఈజ్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, క్లోదింగ్ ఈజ్ టు బి క్రియేటివ్, ఇవన్నీ వచ్చాయన్నమాట. ఓకే, సో ఆ పాత ఏజ్కి కొత్త ఏజ్కి కంపేర్ చేద్దాం. ఓకే, అంత పాత ఏజ్ కూడా వెళ్ళొద్దు, జస్ట్ ఈ 2000s ఏరియాలో, 2000 ఏరియా, 2000 to 2010 మోస్ట్ ఆఫ్ ది ఆఫీసెస్ అలౌడ్ ఓన్లీ ఫార్మల్స్. అవును. ఓకే, ఇప్పుడు I see you wearing hoodies in your office. I see people wearing torn jeans or something like that, very casual in your office. Even though the work is same, the work is absolutely same, the output will be different. ఎందుకంటే స్టార్టింగ్లో బాస్ అంటే సూట్ వేసుకు వచ్చేవాడు 2000sలో, ఎంప్లాయీ అంటే ఇన్సర్ట్ చేసుకొని వచ్చేవాడు అనమాట. హీస్ లైక్ హీస్ ద బాస్, ఐఎమ్ ద ఎంప్లాయీ. బట్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇఫ్ యూ వేర్ ఎ హుడీ, ఇఫ్ యువర్ ఎంప్లాయీ ఈస్ వేరింగ్ ఎ స్వెట్ షర్ట్, ద రిలేటబిలిటీ ఆస్పెక్ట్ ఈస్ వెరీ హై. పాయింట్. ఓకే, ఆ రిలేటబిలిటీ ఆస్పెక్ట్ వల్ల ఇట్ డజంట్ లుక్ లైక్ గ్రూప్, ఇట్ లుక్ లైక్ ఎ టీమ్. ఆ టీమ్ అనేది ఒక రిలవెన్సీ ఉంటుంది అనమాట, రిలేటబిలిటీ ఆస్పెక్ట్ ఉంటుంది. సో ఈ కైండ్ ఆఫ్ క్లోదింగ్ వల్ల ఏమవుతుందంటే దట్ పుట్స్ యూ ఇన్ ఏ టీమ్ అనమాట. ఓకే, ఐ బిలాంగ్ హియర్. ఓకే, ఇక్కడ నాకు ప్లేస్ ఉంది. ఓకే, ఐఎమ్ విత్ దీస్ పీపుల్. Okay, my boss also wearing the same clothes, I'm also wearing the same clothes. So this is the reason behind all these MNC companies introducing semi-casuals or casuals into their attire anamata. Correct. To give the relevance. We also had a discussion initially, ఒక 5 years అయింది మన కంపెనీ పెట్టి. ఫస్ట్ ఇయర్ తర్వాత ప్రాపర్గా హైరింగ్ స్టార్ట్ చేసినప్పుడు మేము అనుకున్నాం అనమాట, క్యాజువల్స్ పెట్టాలా, ఫార్మల్స్ పెట్టాలా, ఓన్లీ సాటర్డేస్ క్యాజువల్స్ పెట్టాలా, ఎట్లా టోన్ జీన్స్ అనే దాని గురించి. అఫ్ కోర్స్ మధ్యలో మరీ మితిమీరిపోయినప్పుడు అయితే టీంలో ఏంట్రా బట్టలేంది అని మాట్లాడే ప్రొఫెషనలిజం ఉండాలి ఎందులో అయినా సరే, ఏదో ఏదో వేసుకొని వచ్చేయకూడదు. బట్ మన వాళ్ళు టచ్ వుడ్ మన వాళ్ళు అంత లీనియన్స్ తీసుకోరు కాబట్టి ఇట్స్ వర్కింగ్ అవుట్ వెల్. దట్స్ వాట్ టీమ్ అన్నది అక్కడ బయటకు వస్తుంది అనమాట. ఓకే, ఐ షుడ్ ఎంత ఫ్రీడమ్ ఇస్తే మాత్రం వై షుడ్ ఐ డ్రెస్ లైక్, ఐ షుడ్ మెయింటైన్ సమ్ లిమిట్స్ అని చెప్పి. ఓకే, దే ఆర్ లెర్నింగ్ దెమ్సెల్వ్స్ అనమాట. సో కంపేర్ చేస్తున్నప్పుడు సేమ్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, మీరు సూట్ వేసుకొని వచ్చి మీ ఎంప్లాయీస్కి ఇన్సర్ట్ చేసుకొని రమ్మన్నప్పుడు సేమ్ రిజల్ట్స్ ఉంటాయి. మీరు దీంట్లో సేమ్ క్లోదింగ్ వేసుకున్నప్పుడు సేమ్ రిజల్ట్స్ ఉంటాయి. కానీ దే విల్ పుట్ దేర్ హార్ట్, ఎందుకంటే దే ఆర్ వర్కింగ్ ఫర్ ద టీమ్, నాట్ ఫర్ బాస్. ట్రూ. ఓకే, సో దట్ ఈస్ ద హోల్ పాయింట్ బిహైండ్ ఫ్యాషన్ ఎఫెక్టింగ్ ద లైఫ్ స్టైల్. మొన్న రీసెంట్లీ ఒక సినిమా చూసాం, ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ అని చెప్పి. దేర్ ఇస్ సమ్ డైలాగ్, నేను స్టోరీ కూడా పెట్టా. ఏ లాంగ్వేజ్? మా మలయాళం, కన్నడ ఫిల్మ్. చాలా బాగుంది మూవీ, చాలా పాపులర్ అయింది. అందులో చెప్తాడు అనమాట, ద లాయర్ అడ్వైజెస్ ఇస్ అసోసియేట్ అడుగుతాడు, నేను మీలాగా వర్క్ చేయాలనుకుంటున్నాను, మీలాగే స్మార్ట్గా అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి. కమ్స్ టు హిస్ ఫేస్, టెల్స్ ఓన్లీ వన్ డైలాగ్, ఇఫ్ యూ వాంట్ రెస్పెక్ట్, డ్రెస్ లైక్ ఎ రెస్పెక్ట్ఫుల్ మ్యాన్. Okay, nice. Dressing has that impact on your lifestyle. That is the first impression, first thing that a man notices, a woman notices in you. Okay, nice. So that is the thing, and it only external maatrame. Internal ga it has other effects. It increases your confidence. True. It increases your charisma. It betters your body posture. ఒక సూట్ వేస్తే అలా ఉంటారు, ఒక స్వెట్ షర్ట్ ఒక క్యాజువల్ చేస్తే ఎంత మంచిగా ఫ్రీగా ఉంటారు. సో ఇట్ ఎఫెక్ట్స్ ఇంటర్నల్లీ యాజ్ వెల్. ఓకే, దట్స్ వాట్ ఇట్ డిడ్ టు మీ ఎగ్జాక్ట్లీ. ఎంబీఏలో నేను ఎంబీఏ అన్నది గీతంలో ఎంబీఏ చేయడం అనేది నాకు ఒక టాప్ పొజిషన్ అనమాట. ఓకే, జనాలు ఎంబీఏ ఇప్పుడు చాలా క్యాజువల్ చేస్తారేమో, కానీ నాకు అప్పుడు క్యాజువలే. బట్ ఐ కమ్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ విచ్ ఆర్ గ్రేట్ఫుల్ ఫర్ ద రూట్స్. సో ఫ్యామిలీలో ఎంబీఏ చేస్తే తోపు. సో నేను ఆ మైండ్ సెట్తో వచ్చినాను అనమాట కాలేజ్కి. సో ఎంబీఏ చేస్తున్నాం, ఐ నీడ్ టు లుక్ బెటర్, ఐ నీడ్ టు లుక్ మోర్ అపీలింగ్. So I've started wearing some good clothes anamata. Even though there is nothing special about that day, there are no classes. Oka class unna sare manchiga dress up ellanu anamata, because that impression. నేను ఎంబీఏ చేస్తున్నాను అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈవెన్ దో ఐ హ్యావ్ అన్ యావరేజ్ గ్రేడ్, అది పక్క విషయం, అది ఇంకోటి విషయం అనుకోండి. సో ఆ ప్రెజెంటేషన్ ఇప్పుడు ఇస్తున్నప్పుడు కానీ, బికాజ్ ఐ డోంట్ నో హూ ఐ మైట్ ఎండ్ అప్ లైక్ ఫేస్ చేయడం. ఎవరైనా మా ప్రొఫెసర్ని ఫేస్ చేయొచ్చామో క్యాంటీన్లో, ఐ మస్ట్ లుక్ గుడ్, ఇంప్రెషన్ వస్తుంది అనమాట. అప్పుడు నేను ఓన్లీ ఓకే గ్రేడ్స్ పరంగా ఆలోచించానేమో కానీ డ్రెస్సింగ్ కోసం, ఒక ఇంప్రెషన్ కోసం. బట్
ఇట్ చేంజ్ మీ ఫ్రమ్ ఇంటర్నల్లీ. కాన్ఫిడెంట్గా తయారు చేసింది నన్ను. అండ్ అలా ఎంబీఏని అంత పొజిషన్లో పెట్టాను కాబట్టి చాలా కేర్ఫుల్గా డ్రెస్అప్ అయ్యి వెళ్ళేవాడిని. అండ్ దాని తర్వాత ఐ ఎక్స్పెరిమెంటెడ్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్, అప్పుడు ఓన్లీ ఫార్మల్సే, డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేసేవాడిని. స్ట్రీట్ వేర్, క్యాజువల్స్ వేర్, ఇవన్నీ కూడా చేసాం అనమాట. సో దిస్ మచ్ ఇట్ ఎఫెక్ట్స్ అనమాట లైఫ్ ఆర్ లైఫ్ స్టైల్, ఫ్రమ్ ప్రొఫెషనల్ టు పర్సనల్. everything is interlinked. Nice. Yeah. And colors are everything. Clothing is nothing without right color combination. Okay, because color anadi a vibe ni set చేస్తుంది అనమాట. రైట్ మూడ్ని సెట్ చేస్తుంది, టెంపరేచర్ని సెట్ చేస్తుంది, షేప్ని టెస్ట్ చేస్తుంది, కరెక్ట్గా సెట్ చేస్తుంది. ఎందుకంటే లెట్స్ టాక్ అబౌట్ ద మూడ్. If you're on a vacation, what kind of colors would you, I'm not asking about the opinion, but what colors more probably will get than eye is like, ఒక బీచ్ సైడ్ మీరు నడుస్తున్నారు, ఒక బీచ్ షర్ట్, ఒక స్కై బ్లూ షర్ట్, ఒక వైట్ షర్ట్, లెనిన్ షర్ట్. సో దిస్ ఈస్ ద థింగ్ దట్ ఈస్ క్యారింగ్ ద మూడ్ విత్ యూ. ఓకే, లైక్ ఫార్మ్ హౌస్కి వెళ్ళినా కూడా ఈవెన్ ఇఫ్ యూ వేర్ సంథింగ్ పాపీ, లైక్ ఒక గ్రీన్, ఒక బ్రైట్ గ్రీన్ వేసారు, లేకపోతే సంథింగ్ వెరీ ఆఫ్ పుట్టింగ్ కలర్ వేసారు అనుకోండి, ఆ లొకేషన్కి మీకు సెట్ అవ్వదు అనమాట, ఆ మూడ్కి మీకు సెట్ అవ్వదు అనమాట. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు టెంపరేచర్, బాగుంటుంది ఎండలో ఒక బ్లాక్ షర్ట్ వేస్తే ఆడికి చెమటలు పడితే మనకు తెలియదు, కానీ చూసింది మనకు చాలా చిరాగా వస్తుంది. అరే నువ్వు ఎలా వేసావురా నువ్వు అసలు బ్లాక్ షర్ట్, అసలు ఏమనుకొని వేసావు? సో దిస్ ఈస్ ద ఇంపాక్ట్ దట్ కలర్స్ హ్యావ్ ఆన్ యూ, ఆన్ అదర్స్. ఓకే, మంచి వైట్ షర్ట్ వేస్తే యూ విల్ ఫీల్ వెరీ నైస్ అండ్ వెరీ క్వైట్. దట్ గమనించారు ఎప్పుడైనా? వైట్ షర్ట్ వేస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. బ్లాక్ షర్ట్ వేస్తే ఏదో చేసేయాలనిపిస్తుంది, దట్ కాన్ఫిడెన్స్ బూస్ట్ వస్తుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో ద థింగ్ ఈస్ వైబ్. యాజ్ ఐ సెడ్, కలర్ కాంబినేషన్ అనేది ఇట్స్ ఎ వైబ్. అండ్ ఆల్సో ఎ పర్సన్ మస్ట్ హ్యావ్ ఎ బేసిక్ నాలెడ్జ్ ఆన్ కలర్ సైన్స్. ఓకే, ఎందుకంటే నో మ్యాటర్ ద బ్రాండ్ యూ వేర్, నో మ్యాటర్ ద కాస్ట్ యూ పుట్ ఇన్ టు యువర్ అవుట్ఫిట్, అది ఖచ్చితంగా కూడా షుడ్ బి ఇన్ ఏ రైట్ కలర్ సైన్స్. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పలేను, మీకు తెలుసు ఏది కలర్ బాగుంటుందో ఏది కలర్ బాగోదు అని చెప్పి. సో దిస్ ఈస్ ద ఇంపాక్ట్ అనమాట. వీ హ్యావ్ పేస్టల్స్, వీ హ్యావ్ డార్క్స్. పేస్టల్ కలర్స్ మోర్ స్కిన్నీ పీపుల్ కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. మా సబ్స్క్రైబర్స్ చాలా మంది తెలిసింది. సో జస్ట్ ఒక చిన్న రీవ్యాంప్ ఇద్దాం. పేస్టల్ కలర్స్ ఏంటంటే, ఇప్పుడు నేను వేసింది ఇట్స్ ఎ పేస్టల్ కలర్ అనమాట. ఇఫ్ ఎ స్కిన్నీ పర్సన్ వేర్స్ దిస్ హ్యావ్ ద నేచర్ టు బ్లెండ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. స్కిన్నీ ఇన్ ద సెన్స్, స్కిన్నీ అంటే కొంచెం హెల్దీ, నాట్ హెల్దీ. స్కిన్నీ అంటే కొంచెం సన్నంగా ఉన్నవాళ్ళు, బక్కగా ఉన్నవాళ్ళు కొంచెం. కొంతమంది ఇట్లాంటి పేస్టల్ వైట్ కలర్స్ కానీ లైట్ కలర్స్ కానీ వేస్తే దిస్ హ్యావ్ ద ఎబిలిటీ టు బ్లెండ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. సో దానివల్ల ఏంటంటే మీ ఎడ్జ్ తెలియదు అనమాట, మీ బాడీ స్ట్రక్చర్ తెలియదు. అండ్ ఆల్సో కొంచెం ఓవర్ సైజ్ చేస్తే మాత్రం కరెక్ట్గా ఇంకా దిస్ గాయ్ లుక్స్ వెరీ ప్రపోర్షనేట్లీ అని అనుకుంటారు అనమాట. ఇఫ్ దట్ గైస్ వేర్స్ అ బ్లాక్ కలర్ ఆర్ డార్క్ కలర్, దెన్ ద పిక్చర్ ఈస్ కంప్లీట్లీ రివర్స్. ఓకే, ఎగ్జాంపుల్ ఒక హెల్దీ గాయన్, ఒక చబ్బీ గాయన్ తీసుకున్నాం అనుకోండి. వెన్ హీ వేర్స్ బ్లాక్ షర్ట్ హీ లుక్ వెరీ స్లిమ్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు కొంచెం షార్ట్గా ఉన్నవాళ్ళు, లేకపోతే బిలో 5 లేకపోతే 5'5" మాట్లాడుకుంటే, వెన్ దట్ పర్సన్ ఈజ్ వేరింగ్ ఆల్ బ్లాక్ ఆర్ సమ్ మోనోక్రోమ్ అవుట్ఫిట్, తన హైట్ అంత విజిబుల్గా ఉండదు. ఎందుకంటే దేర్ ఈస్ నో డివైడింగ్ గ్యాప్ ఇన్ బిట్వీన్ టార్సోకి లోవర్ బాడీకి. ఇది ఆ కైండ్ ఆఫ్ డిఫరెన్షియేట్ చేయలేం అనమాట. సో ఇమెన్స్ ఆ కలర్ సైన్స్ అన్నది. అండ్ ఆల్సో ద సెకండ్ క్వశ్చన్ యూ ఆస్క్డ్ అబౌట్ ద ఫ్యూనరల్స్. సో చాలా మందికి తెలియదు అనమాట. ఫ్యూనరల్స్లో క్రిస్టియన్స్ వేర్ బ్లాక్, హిందూస్ వేర్ వైట్. ఓకే, దిస్ ఈస్ ద కరెక్ట్ థింగ్ అనమాట. ఎందుకు క్రిస్టియన్స్ వేర్ బ్లాక్ అంటే, ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ మోర్నింగ్ అండ్ పెయిన్. ఓకే, ఫర్ ద డిపార్టెడ్ వీఆర్ ట్రూలీ ఇన్ పెయిన్ అండ్ వీఆర్ మోర్నింగ్ అని చెప్పి ఒక సిగ్నిఫికెంట్ మెసేజ్ బయటకు ఇవ్వడానికి దే మేజర్లీ వేర్ బ్లాక్. వెన్ ఇట్ కమ్స్ టు హిందూ, ఇఫ్ ఎ పర్సన్ వేర్స్ బ్లాక్ టు ఎ ఫ్యూనరల్, ఇట్స్ పాపంగా చూస్తారనమాట. ఓకే, ఎందుకు వైట్ వేస్తారంటే, ఇట్స్ లైక్ ప్యూరిటీ. ఓకే, ఇట్స్ లైక్ ఫీలింగ్, గివింగ్ రెస్పెక్ట్ టు ద డిపార్టెడ్ అండ్ ద ఫ్యామిలీ. ఓకే, సో కల్చరల్గా అయితే కొన్ని ఉంటాయి అనమాట, రిలీజియస్గా కొన్ని ఉంటాయి. సో దట్స్ వై పీపుల్ వేర్ వైట్ వైల్ వెన్ ఇట్ కమ్స్ టు హిందూస్ అండ్ బ్లాక్ వైల్ ఇన్ ఇది. అండ్ ఆల్సో దట్ ఈస్ ద రీజన్ చాలా మంది వరకు ఎందుకు మన ఇంట్లో మమ్మీలు వద్దు ఈ పెళ్ళిళ్ళకి వాటికి బ్లాక్ వేయొద్దు.
మనం వేసేస్తాం కానీ పెద్దవాళ్ళు చూస్తారు కదా, అనుకుంటారు ఏంటి వీడియో ఎట్లా వచ్చాడని చెప్పి. సో అందుకోసం వాళ్ళ కన్సర్న్ అది, నువ్వు ఎలా కనిపిస్తావని. సో యా, దట్ ఈస్ ద హోల్ థింగ్ బిహైండ్ దిస్ కలర్ సైన్స్ అనమాట, కలర్ కాంబినేషన్స్ అనేవి. ఇంపాక్ట్ ఉంటుంది. వెన్ యూ వేర్ రెడ్, గర్ల్స్ విల్ డెఫినెట్లీ ఫాల్ ఇన్ టు లవ్. వెన్ యూ వేర్ వైట్, దెన్ యూ సీమ్ వెరీ క్వైట్, చూడడానికి చాలా ప్యూర్ సోల్, హ్యాపీ సోల్ కనిపిస్తావు. వెన్ యూ వేర్ బ్లాక్, యూ లుక్ మోర్ మాస్కులిన్. ఓకే, సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నవి ఒక్కొక్క కలర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. యా, బట్ వాట్ ఐ హర్డ్ ఇస్ లైక్ విత్ రెస్పెక్ట్ టు ద కలర్స్, బ్లాక్ కానీ వైట్ కానీ, జనరల్గా బ్లాక్ అనేది ఇట్ అబ్జార్బ్ థింగ్స్, అబ్జార్బ్ ఎనర్జీ, అబ్జార్బ్ నెగటివ్ ఎనర్జీ, మేబీ టు బి ప్రిసైజ్. వైట్ దగ్గరకు వచ్చేసరికి ఇట్ విల్ స్ప్రెడ్, ఇట్ విల్ రిఫ్లెక్ట్. ఇప్పుడు అంటే ఇందాక మీరు అన్నదే, ఇప్పుడు ఒక లాజిక్ ఏమనిపిస్తుంది అంటే నాకు ప్లెజెంట్ ఉంటుంది, పీస్ఫుల్ అనిపిస్తుంది. ఎందుకు అంటే వీఆర్ రిఫ్లెక్టింగ్ దట్ ఎనర్జీ ఈస్ వాట్ ఐ ఫీల్ వెన్ యూ టాక్ అబౌట్ వాట్ యూ కాల్ పీస్ఫుల్. లైట్ కలర్స్, మేబీ నేను లైట్ కలర్ చేసుకున్న రోజు కొంచెం ఎక్కువ ప్రొడక్టివ్ ఉంటుంది. డార్క్ కలర్ చేసుకున్న రోజు కంప్లీట్ డిస్కషన్స్ అవుతాయి. నాకు ఏదో గుర్తు వచ్చేస్తుంది అట్లా. నేను అంటే ఎక్స్పీరియన్స్ చేసిన అది రీసెంట్గా కూడా. ఎప్పుడైతే నేను లూజ్ ఫిట్గా, నేను కొన్నిసార్లు నైట్ వేర్ లో కూడా వస్తాను, మీరు చూస్తారు కదా ఆఫీస్ షూట్స్ ఏం లేనప్పుడు, మీటింగ్స్ ఏం లేనప్పుడు, జనరల్గా లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ద వీక్, కొన్నిసార్లు సెకండ్ ఫ్రైడే, ఫోర్త్ ఫ్రైడే, థర్డ్ సాటర్డే అండ్ ఫస్ట్ సాటర్డే, ఇట్లాంటి రోజులు నేను చాలా రిలాక్స్డ్గా వస్తాను, మళ్ళీ స్లిప్పర్స్ చేసుకొని ఆఫీస్కి. సో ఆ రోజు కొంచెం మూడీ ఉంటుంది, అంటే ఓకే డన్ కూల్, ఇప్పుడు ఏమైంది, నేను చిల్లు ఉంటా వాళ్ళతో పోయి, సర్లే ఇప్పుడు ఏంది, కజిన్స్తో ఉంటాం కదా, అట్లా ఉంటా. సో వెన్ యూ టోకింగ్ అబౌట్ ఈ బ్లాక్ గురించి కానీ, అంటే ఐ డోంట్ నో అబౌట్ ది బిహైండ్ లాజిక్, అదే క్రిస్టియన్స్ ఎందుకు వేసుకుంటారు, ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్ కదా. yes but this is what the actual reason is. That's why Hindus and Christian ఆ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ అనేది ప్రిఫర్ చేస్తారు అనమాట. అండ్ యా, స్పిరిచువల్ గా చూసుకుంటే బ్లాక్ హ్యాస్ మోర్ అబ్జార్బింగ్, ఈ పెళ్లిళ్ళకి వాటికి అలౌ చేయరు మనం. వైట్ హ్యాస్ మోర్ రిఫ్లెక్టింగ్ థింగ్స్. సో దట్ ఈస్ వై ఇట్స్ మోర్ పీస్ఫుల్ అనమాట, దట్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. Got it. Yeah. And if we talk about the trends, అంటే ఒకప్పుడు ఏవైతే అగ్లియెస్ట్ ట్రెండ్స్ ఉండేనో, అగ్లియెస్ట్ ప్యాటర్న్స్ ఉండేనో, లైక్ ఈ బ్యాగీ జీన్స్ అని ఇట్లా కంప్లీట్, అంటే నాకు జనరల్గా ఈ వాడికల్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ క్లోదింగ్ సెన్స్, అలాంటి వాళ్ళు వాళ్ళ ఫాదర్తో లేకపోతే వాళ్ళ తాతతో టీషర్ట్లు వేసుకొని బయటకు వచ్చేటోళ్ళు. నేను ఒకవేళ మా ఫాదర్ తీసుకొని పోతే ఏంద్రా ఇది అనే ఆ లూజ్ ఫిట్స్ కానీ, బ్యాగీ జీన్స్ కానీ, అలాంటివి అప్పట్లో అగ్లియెస్ట్ ఉన్నప్పుడు, ఇప్పుడు దే గోయింగ్ ఇన్ టు ద ట్రెండ్. ఇప్పుడు ఈ వాడికల్ జారా కానీ లేకపోతే ప్రాడో కానీ, వీళ్ళందరూ ఇక్కడ నుంచి ప్రమోట్ అయిపోతున్నాయి. వెన్ వీ జస్ట్ థింక్ అబౌట్ ది ప్రీవియస్ ట్రెండ్స్ కదా, అసలు ఇవి ఎక్కడ ట్రెండ్లు కాదు, నెక్స్ట్ లెవెల్ ట్రెండ్ అయిపోతున్నాయి. ట్రెండ్స్ అనేవి ప్రతి 10 years కి చేంజ్ అవుతుంది, ప్రతి 10 years కి చేంజ్ అవుతాను. ఫ్రమ్ 2000 to 2010 వీ హ్యావ్ మోర్ స్లిమ్ ఫిట్స్. ఫ్రమ్ 2010 to 2020 జులై మూవీ అనుకుంటా, 2010లో 2011లో వచ్చింది. అల్లు ఓర్ స్లిమ్ స్కిన్నీ ఫిట్స్ అనమాట. అక్కడి నుంచి వాళ్ళు చాలా మంది, అక్కడనే కాదు, మనకు తెలిసిందే కదా, వాళ్ళ డిజైనర్స్ అందరూ కూడా వెస్ట్రన్ చూసి ఇన్స్పైర్ అవుతారు. సో దే ట్రై టు పుల్ ఇట్ ఆఫ్ హియర్. సో వాళ్ళు చూసి మనం ఇన్స్పైర్ అవుతాం. ఫ్రమ్ 10 to 2020 ఎవ్రీథింగ్ ఈజ్ స్కిన్నీ ఫిట్స్, ప్రపోర్షనేట్స్, ఇవన్నీ కూడా ఉండేవి అనమాట. ఫ్రమ్ 2020 ఇప్పుడు అంటున్నారు కాబట్టి 2020 యాజ్ ఎ సెడ్ ఎవ్రీవన్ హ్యాస్ బీన్ ఎక్స్పోజ్ టు డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ మూవీస్, డిఫరెంట్ ట్రెండ్స్. ఇప్పుడు అంతా ఇంకా కొరియన్, ఇంకా ఇట్ల మీద వెళ్ళిపోతున్నారు అనమాట. సో పీపుల్ ఆర్ ట్రైంగ్ టు అడాప్ట్ టు దోస్ అనమాట. పీపుల్ ఆర్ ట్రైంగ్ టు ఓన్ దోస్ హియర్ యాజ్ వెల్. సో మనకేం తక్కువ అని చెప్పి ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ వెళ్తుంది. అండ్ వన్ థింగ్ యూ మస్ట్ అండర్స్టాండ్, మీరు చెప్పారు కదా ఎప్పుడో ఉన్న బ్యాగీ ఫిట్ జీన్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే నాస్టాల్జియా సెల్స్ బ్రో. ఒక్కడో సినిమా అప్పుడెప్పుడో సినిమా ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు, జనాలు కనెక్ట్ అవుతారు. ఖుషీ సినిమా అప్పుడెప్పుడో సినిమా ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు, జనాలు కనెక్ట్ అవుతారు. ఓకే, సో అండ్ ఆల్సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కంఫర్ట్ ఇన్ దట్, ద కంఫర్ట్ కానీ ద కైండ్ ఆఫ్ ఎస్థెటిక్ ఇట్ విల్ గివ్. ఓకే, ద కైండ్ ఆఫ్ రిలాక్సింగ్ మైండ్ సెట్ ఇట్ విల్ గివ్. మీరే చెప్పారు లూజ్ బట్టలు వేసుకొని వస్తే, షార్ట్స్ వేసుకొని వస్తే అబ్బా మూడీగా చాలా బాగుంటుంది అట్లా మన ఆఫీస్లో అని చెప్పి. సో పీపుల్ ఆర్ మోర్ ఆప్టింగ్ టు దట్. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి జనరల్లీ టెండెన్సీ అది అట్రాక్ట్ అవుతారు అలాంటి ట్రెండ్స్కి. అండ్ ఐ మై సెల్ఫ్ వేరింగ్, ఐ డిడెంట్ ఈవెన్ థింక్ ఐ విల్ గెట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్, బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ద ఓవర్ సైజ్ ఫిట్స్, బ్యాగీ ఫిట్స్ అని చెప్పి. ఐఎమ్ లైకింగ్ దిస్. చెప్పాలి ప్రతి వీడియో షూట్ కి ఇదే వేస్తున్నా కింద నేను. అవునా, ఇట్స్ లుకింగ్ నైస్. తెలియదు కానీ మీకైతే చాలా బాగుంటుంది, సెట్ అవుతుంది. నేను అలా అనుకున్నా, వేసుకున్నది తెలిసింది. ఓకే, ఇది డిఫరెంట్ అని. సో ఫ్యాషన్ ఈస్ ఆల్ అబౌట్ ఎక్స్పెరిమెంటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్
ఇప్పుడు వచ్చేస్తుందంటే యాస్టేస్గా రావట్లేదు. దేర్ ఇస్ సమ్ ఇన్నోవేషన్ ఇన్ దట్. ప్రతి దగ్గర కూడా ఎంతో కొంత ఇన్నోవేషన్ ఉంటుంది. ఓకే, ఇఫ్ ఏ పర్సన్ సెల్స్ దిస్ కైండ్ ఆఫ్ బ్యాగీ ప్యాంట్స్, దానిపైన సమ్ కైండ్ ఆఫ్ ఆర్ట్ వర్క్ ఉండడం, వాళ్ళ కైండ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఉండడం, ఈ మోడర్న్ దాన్ని అంటే నాస్టాలజీలో ఉన్న అలాంటి ప్యాంట్కి ఏ ప్రాబ్లం ఉందో దాన్ని సాల్వ్ చేసి దించడం, ఈ కైండ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా వెళ్తుంది అనమాట. ఈ కైండ్ ఆఫ్ ముందు ఉన్న ట్రెండ్స్ రావడానికి రీజన్. ఓకే, సో యా, టీ షర్ట్స్, ఇప్పుడు ప్యాంట్ అనగా టీ షర్ట్స్, హుడీస్, ఆల్ దీస్ ఆర్ రిలాక్స్ అనమాట. ఫ్యూచర్లో హూ మైట్ నో, హూల్ నో, ఇంకేం రావచ్చు అని చెప్పి. సో ఎక్స్పెక్టేషన్ కూడా ఉండదు అనమాట, ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. ఒకటి అమ్మ ఇదెందుకు వచ్చింది ఎక్కడికని చెప్పి అనుకుంటాం. ఆ కైండ్ ఆఫ్ రియాక్షన్ ఐ కాంట్ బిలీవ్. అంటే ఇట్స్ లైక్ స్టార్టింగ్లో కరోనా వచ్చే ముందు మనం మాస్క్స్ పెట్టుకొని యూనివర్సిటీలో చూస్తే అరే అప్పుడే మాస్క్లు పెట్టేసుకుంటున్నారా ఎందుకురా అని చెప్పి అనుకున్నాం. దాని తర్వాత వీఆర్ వేరింగ్ మాస్క్స్. అవును. సో అదనమాట, పీపుల్ విల్ డెఫినెట్లీ గెట్ ఇన్ టు దిస్ ట్రెండ్ అండ్ మార్క్ మై వర్డ్స్, ఓవర్ సైజ్ హియర్ టు స్టే. పీపుల్ విల్ వేర్ ఇట్, పీపుల్ విల్ కన్సిడర్ ఇట్. బికాస్ దేర్ ఆర్ పీపుల్ హు డి నాట్ ఈవెన్ ట్రై ఇట్ చేయాలి. అలాంటోడు నేను ఇంకా ఓవర్ సైజ్ ట్రై చేయలేదు. అది మేబీ వెరీ సూన్ ఐ మైట్ ట్రై. యూ విల్ ట్రై. స్టార్ట్ చేసినాక ఇట్ ఐ న్యూ పర్సన్ టు దట్. అట్లా అందరు చేసే వరకు ట్రై చేయడం ఒకటి, దాని తర్వాత మీరు వేసుకుంటారు వేలో, దట్ ఇస్ సెకండరీ. నచ్చితే నచ్చింది, లేకపోతే లేదు అనమాట. సో అది ఇప్పుడు మన ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా, ఏ సినిమాకి వెళ్ళినా, పీపుల్ ఆల్ ఇప్పుడు చాలా మంది స్కిన్నీస్ వేసుకొని వస్తున్నారు. నాట్ 3/4 అండ్ 1/, అసలు మొత్తం 1/4 పీపుల్లో చాలా మంది వరకు అది కూడా అర్బనైజ్ సిటీస్లో ఖచ్చితంగా అది పెనిట్రేట్ అవుతుంది పక్కా. సో దట్ ఈస్ వై అనమాట. సో ఆల్వేస్ కన్సిడర్ నాస్టాలజియాలో ఏమన్నా దే విల్ కమ్ బ్యాక్. అది హెయిర్ స్టైల్ అవని, షర్ట్ అవని, టీ షర్ట్ అవని, డిజైన్ అవని, ఏదైనా సరే వన్ థింగ్, మన దగ్గర ఉన్నది మనకు వద్దు, లేనిది మనకు కావాలి. అది పాస్ట్లో ఉందా, ఫ్యూచర్లో ఉందా, ఉన్నదాన్ని వదులుకుంటాం. మళ్ళీ ఫ్యూచర్లో చెప్తున్నా స్కిన్నే మళ్ళీ ట్రెండ్ అవుతాయి. గాట్ ఇట్. ఎందుకంటే పీపుల్ స్టార్ట్ టు నిట్ పిక్ థింగ్స్. స్కిన్నీ వల్ల నాకు కొంచెం డిస్కంఫర్ట్గా, నా షేప్ని మంచిగా ఎలివేట్ చేస్తుందని చెప్పిన వాళ్ళే నాకు చాలా డిస్కంఫర్టబుల్గా ఉందని చెప్పి నిట్ పిక్ చేస్తారు. ఈ దేర్ కమ్స్ ఎ టైం పక్కా. ఓకే, లూజ్ ఫిట్ వల్ల మళ్ళీ దాని తర్వాత ఇది లేదు అని అంటారు అనమాట. గాట్ ఇట్. సో వెన్ వీ స్టార్ట్ అప్రిషియేటింగ్ థింగ్స్, విల్ స్టిక్ టు వన్ థింగ్ అనమాట. అండ్ ద లైన్ వాస్ నైస్, నాస్టాల్జియా సెల్స్. అదే ఖుషి మూవీ మనం ఎందుకు పోతున్నాం, ఎంత టైం స్పెండ్ చేసుకుని, ఎంత ప్రాఫిట్స్ మేక్ చేస్తున్నారు మీరు థియేటర్స్. అసలు అది నెక్స్ట్ లెవెల్ షిట్. అది నేను ఎంత బాగా ఎంజాయ్ చేస్తాను అనుకుంటా. నేను ఎక్స్ప్రెస్ చేయలేదు, చూసిన సినిమా యాక్చువల్ ఏం ఎంజాయ్ చేస్తాంరా, ఏదో సినిమా థియేటర్లో నాకు ఇష్టం ఒక్కడు సినిమా చూడలేదు, థియేటర్ వెళ్ళి చూద్దాం అనుకున్నాను. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. సో దట్స్ వాట్ అనమాట. ఈ మధ్య మనము అంటే టీంతో కూర్చున్నప్పుడు టోన్స్కి కానీ వేరే ఇంకో క్లోతింగ్ బ్రాండ్స్ ఉన్నాయి కదా మనవి, వాళ్ళవి మార్కెటింగ్ ప్లాన్స్ చేసేటప్పుడు కాంపిటీటర్స్ చూస్తుంటాం కదా. నాకు షాకింగ్ ఎలిమెంట్ ఏంటంటే కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, దాని పేర్లు కూడా నాకు వస్తలేవు యాక్చువల్లీ. స్వెట్ షర్ట్లు, టీ షర్ట్లు లక్షల రూపాయలు బ్రో. ఏంది అసలు నాకు పేరు వస్తలేదు. అది ప్రాడా ఓకే, గుచియా. సో అది కాకుండా అంటే కొన్ని పేజెస్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో, జూనియర్ ఎన్టీఆర్ ఈ టీ షర్ట్కి ఇంత, ఈ టీ షర్ట్కి ఇంత, ఈ టోటల్ వర్త్ ఇంత, ఇవన్నీ చూస్తుంటే ఇన్ని లక్షలు పెట్టి, అంటే ఇట్స్ లైక్ క్లియర్లీ విజిబుల్ ఇట్స్ స్టేటస్ డ్రివెన్ సొసైటీ. అంటే మనం ఎప్పుడన్నా జుగబర్గ్ని కానీ లేకపోతే ఇలాన్ని కానీ ఇలాంటి బట్టలు వేసుకుని తిరిగినప్పుడు అసలు ఎటు పోతుంది సొసైటీ? నేను ఇంటర్ప్రిట్ చేస్తా. ఎందుకంటే వై జుకర్బర్గ్ ఆర్ అమెజాన్ CEO ఎవరు, Jeff Bezos, why they wear often the same clothes is they don't want to ruin their mornings by thinking what kind of outfit they want to wear. Okay, ఎందుకంటే మీరు గమనించలేదు, బట్ డూ యూ రియలీ ఫీల్ దట్ ఇస్ యాక్చువల్ లాజిక్ అని? అంటే ఐ అండర్స్టాండ్. ఇప్పుడు నేను ఎక్కడ చదివినాను ఒక ఆర్టికల్లో, ఏమనంటే మార్నింగ్ ఒక షర్ట్ వేసుకోవడానికి ఒక 3-4 సెలెక్షన్స్, ప్యాంట్ వేసుకోవడానికి ఒక 2 సెలెక్షన్స్, షూస్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇంకో 3 సెలెక్షన్స్, టోటల్ కలిపి ఒక 12 డెసిషన్స్ తీసుకోవాలి. సో ఇట్ విల్ టేక్ అరౌండ్ 5 minutes ఆఫ్ యువర్ డైలీ టైమ్. ఇట్ మేక్ సెన్స్ డెఫినెట్లీ. కానీ ఇఫ్ యూ టాక్ అబౌట్ ది బ్రాండ్స్ ఆల్సో, ఇప్పుడు అదే స్వెట్ షర్ట్ అనుకుందాం, లేకపోతే అదే లక్షల్లో ఉన్న స్వెట్ షర్ట్ ని ఇప్పుడు మొన్న ఏదో కొత్త చూసాను నేను, జై వాకింగ్ 30,000-40,000 స్వెట్ షర్ట్ అంట. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఇఫ్ యూ టాక్ అబౌట్ జుగబర్గ్ సమ్వన్, కాన్ దే పర్చేస్ దట్ కైండ్ ఆఫ్ స్వెట్ షర్ట్ అండ్ హ్యావ్ 3-4 కొని పెట్టేసుకుంటే అయిపోతుంది కదా మరి. అండ్ వి ఆబ్వియస్లీ నో దే హ్యావ్ ఇనఫ్ తడి టు స్పెండ్. ఆఫ్ కోర్స్, yes, డెఫినెట్లీ అది ఉంటుంది, తడి అంటే ఖచ్చితంగా ఉంటుంది. అవును. బట్ వై అన్నది క్లోదింగ్ ఈజ్ మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు మార్నింగ్ ఎలా ఉంటుంది, మంచి బ్రేక్ఫాస్ట్, మంచి న్యూస్ పేపర్, అంతా కూడా ఒక ప్రొడక్టివిటీ రొటీన్ ఉంటుంది అనమాట వాళ్ళకి.
ఆ ప్రొడక్టివిటీ బ్రేక్ అయ్యేది ఈ అవుట్ఫిట్ సెలెక్షన్ దగ్గర. వాట్ షుడ్ ఐ వేర్ అని చెప్పి. అఫ్ కోర్స్ ఇట్ విల్ డెఫినెట్లీ మేక్స్ యూ స్టాండ్ అవుట్. అఫ్ కోర్స్ ఇట్ విల్ డెఫినెట్లీ మేక్స్ యూ మోర్ కాన్ఫిడెంట్. బట్ why do they care? Why what is the necessity? Because I'm a CEO of this so and so company, so why should I flaunt it? Okay, so that is the reason. And personal ga they like to be in that same kind of course ఇప్పుడు వాళ్ళు Steve Jobs he always wears a turtleneck. So that is the whole another thing anamata. Endukante వాళ్ళు ఇది వేరు. So if you talk about the society, you yourself said this is a status driven society. Forget about the target audience. I'm not gonna bullshit you about this is the target audience, so Lamborghini doesn't spend their ads or by making TV ads ee sodam andariki telusu. But what I want to say is ee target audience kaakunda the person who buys already, if a person buys a Louis Vuitton, he doesn't care about the quality. He doesn't care about the fabric. He doesn't care about what kind of material it is made of and who made it and from where it is been extracted. He only cares about the brand. He only cares about that only brand. ఆ ఒక్క బ్రాండ్ చాలు. ఎందుకంటే రిలేటబిలిటీ ఆస్పెక్ట్. Again we come to the same point, relatability aspect anamata. They want to be included in that community. ఓకే, ఇందాక మన నిఖిల్ బ్రో కూడా చెప్పాడు అనమాట. OnePlus యూస్ చేసిన వాడు he bought an iPhone because one person asked, you've been raising this much of seed funding, ఎందుకు ఇంకా OnePlus యూస్ చేస్తున్నావు అని చెప్పి. సో based on his ego alter, he went out and bought an iPhone. That other guy decided his phone selection. Relatability aspect. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ అనమాట. ఆనెస్ట్లీ స్పీకింగ్, ఇప్పుడు ఇవాళ రేపు బ్యాంక్లో 10 కోట్లు ఉన్న పక్కకు పెడతారు, నీకు ఇన్స్టాగ్రామ్లో బ్లూ వెరిఫికేషన్ బ్యాచ్ ఉంటుంది కదా, దానికే వాల్యూ ఎక్కువ ఇవాళ రేపు. అదే ఆసమ్. అది దట్ ఈస్ అ పర్ఫెక్ట్. బ్రాండింగ్ అంటే వై ఓన్లీ ఫ్యాషన్? స్టార్ బక్స్లో నువ్వు వెళ్ళి కూర్చుంటే, నువ్వు ముందు ల్యాప్టాప్ మ్యాక్బుక్ వేసుకొని కూర్చుంటే కానీ నేను మనిషిలో చూడరు. చాలామంది స్టార్ బక్స్కి వెళ్ళేదే అందుకు, మంచిగా ముందు మ్యాక్బుక్ వేసుకొని ఫ్లాంట్ చేసి చూడడానికి. ఎందుకంటే they want that attention anamata. They want to feel relatable. They want to feel that they belong here. It is where my stand is. This is where I belong. ఈ ఒక్క మార్క్ సెట్ చేయడానికి దే విల్ గో ఎనీ లెంత్. వాళ్ళు 1,00,000 అవనివ్వండి, 2,00,000 అవనివ్వండి, పీపుల్ గోన్ బై. And don't trust the bullshit that these people are not they can't make their own bread. ఖచ్చితంగా కూడా they are making their own bread. And సమ్ పీపుల్, కొంతమందికి పిచ్చి ఉంటుంది ఖచ్చితంగా, పిచ్చర్లో కానీ ఇట్స్ దేర్ ప్యాషన్ అనుకోవచ్చు. ఎందుకంటే దే సీ ఆర్ట్ ఇన్ ఎవ్రీవేర్. ఓకే, అందులో ఏమి లేదురా బాబు అక్కడ ఉంది పేడా అన్నా సరే, నో, దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్, చాలా బాగుంది. సో దట్స్ ద బుల్షిట్ దే కీప్ టెలింగ్ దెమ్ సెల్ఫ్స్. బట్ కొన్ని బ్రాండ్స్, ఓకే, చాలా జెన్యూన్ బ్రాండ్స్ ఉంటాయి విచ్ డూ ద లాట్స్ ఆఫ్ రీసెర్చ్. అండ్ ఖచ్చితంగా కూడా దే హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ సోర్సింగ్ కానీ మెటీరియల్స్ కానీ, అది క్రొకడైల్ లెదర్ అవని, స్నేక్ లెదర్ అవని, ఖచ్చితంగా దే సోర్స్డ్ ఇట్. కొన్ని మోడల్స్ ఇవన్నీ బ్రాండ్స్లో ఉంటాయి. ఓకే, బట్ కొన్ని బ్రాండ్స్ అయితే జస్ట్ ఫర్ ద ఫ్లాంటింగ్ పర్పస్, జస్ట్ టు అ బ్రాండ్ అనుకునేదానికి. అండ్ ఆల్సో రీసెంట్లీ ఐ స్టార్టెడ్ దిస్ కోర్స్, ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఒక కోర్స్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ హౌ టు బిల్డ్ చెప్పాను కదా, నేను తీసుకుంటున్నా ఆల్రెడీ. ఓకే, సో దేర్ ఇస్ దిస్ పిరమిడ్ ఫర్ ఆల్ ద ఓనర్స్ ఆఫ్ న్యూ అపారల్ బ్రాండ్స్. ఓకే, ఫస్ట్ బేస్ లైన్ వచ్చేసి జర్నలిస్ట్స్. జనరల్లీ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వితౌట్ ఎనీ నాలెడ్జ్, వితౌట్ ఎనీ బ్లూ ప్రింట్, జస్ట్ హూ హ్యాస్ సమ్ సీడ్ ఫండింగ్ అండ్ దే జస్ట్ వాంటెడ్ టు స్టార్ట్ దేర్ ఓన్ బ్రాండ్. దాని తర్వాత స్పెషలిస్ట్, ఎక్స్పర్ట్, దెన్ బ్రాండ్. దిస్ ఈస్ ద పిరమిడ్, టాప్ ఆఫ్ ద పిరమిడ్ బ్రాండ్ బేస్లో జర్నలిస్ట్ అనమాట. ఓకే, ఈ జర్నలిస్ట్ ఏం చేస్తాడు, మేజర్లీ ఇక్కడ బ్రాకెట్లో 80% ఉంటారు అనమాట. ఈ అపారల్ బ్రాండ్స్లో 80% ఆఫ్ ద ప్లేయర్స్ ఆర్ జర్నలిస్ట్స్. దే డోంట్ నో షిట్ అబౌట్ వాట్ దే గోనా డూ. స్పెషలిస్ట్ అంటే దే హ్యావ్ ఎ స్ట్రక్చర్, దే హ్యావ్ ఎన్ ఎక్స్పర్టీస్. దట్ ఈస్ ద థర్డ్ థింగ్. బ్రాండ్ ఈజ్ వేర్ దేర్ ఈజ్ నో కాంపిటీషన్. మహా అయితే ఒక 2 or 3% కాంపిటీషన్ ఉంటారు. అండ్ ఆల్సో దే డోంట్ రియలీ కేర్ అబౌట్ ద సేల్స్, దే జస్ట్ కేర్ అబౌట్ ద బ్రాండ్. అందుకే ఈ లూయి విటాన్, ఈ ప్రాడా, ఇఫ్ దే డోంట్ సెల్ సంథింగ్ దే జస్ట్ బర్న్ ఇట్ అవుట్.
దే డోంట్ గివ్ ఎ షిట్ అబౌట్ ఇట్. ఇన్ఫాక్ట్ దీనివల్ల ఈ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ ఎవరైతే వాటికి కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ వల్ల ఈ ఫస్ట్ కాపీ మార్కెట్ చాలా పెరిగిపోతుంది. స్నీకర్స్ లో కానీ లేకపోతే ఎనీ బ్రాండెడ్ క్లోతింగ్ ఫర్ దట్ మ్యాటర్. పారడైజ్ దగ్గర పోతే అదే మినర్వా దగ్గర పోతే సండే రోజు మార్నింగ్ వెళ్తే పూమా టీ షర్ట్స్ అవన్నీ 300-250 రూపీస్ దొరుకుతాయి. స్నీకర్స్ ఇన్స్టాగ్రామ్ లో 100 పేజీలు ఉన్నాయి ఆ బ్రాండ్స్ కాబట్టి. ఇప్పుడు ఎయిర్ పాడ్స్ ఉన్నాయా, ఎయిర్ పాడ్స్ ఫేక్ ఎయిర్ పాడ్స్. నేను ఐస్ క్రీమ్ తినేసి పక్కన ఆపి మంచిగా కార్లో కూర్చుంటే పక్కన డోర్ కొట్టి ఎయిర్పోర్ట్స్ 2000 మళ్ళీ అదేంటి లైట్ మొత్తం వెలుగుతానంటే సీల్డ్ ప్యాక్ అమ్మేస్తున్నాడు. వీ కాంట్ ఎట్ డిఫరెన్షియేట్ దట్. దట్స్ వాట్ దట్ ఈస్ ద ఆర్ట్. ఇప్పుడు ఉన్నాయి కదా బ్రో, ఇప్పుడు వియట్నాం లాంటి ప్లేసెస్ దగ్గర నుంచి వీ కాంట్ ఈవెన్ మేక్ ఎ డిఫరెన్స్. నేను యాక్చువల్గా ప్లాన్ చేస్తుండే యాక్చువల్గా ఇఫ్ ఐ నీడ్ టు స్టార్ట్ న్యూ చైన్ ఆఫ్ దిస్ ఫస్ట్ కాపీ బిజినెస్ నో వాట్ ఐ నీడ్ టు డూ. ఇట్లాంటి ప్లేస్ ఎక్కడి నుంచి అయితే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారో అట్లాంటివి ఎక్కడైతే ప్రాపర్గా మ్యానుఫ్యాక్చర్ అయితే డిఫరెన్స్ అయితే తెలుస్తలేదు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హాస్ డన్ దట్. తెప్పించాడు అక్కడి నుంచి ఫర్ శాంపుల్ ఒక 10 డిఫరెంట్ మోడల్స్ 2 శాంపుల్స్ తెప్పించాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాడు తెలివి ఏంటి, 2 శాంపుల్స్ వచ్చినప్పుడు రెండిట్లో అట్లీస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫరెన్స్ ఏమైనా కనబడుతుందా? లేదు, ఒరిజినల్ ఉంది వాడి దగ్గర. ఇంకా 2 శాంపుల్స్ ఫస్ట్ కాపీ ఉన్నాయి, ఎగ్జాక్ట్ దింపుతున్నారు అవి. అంటే లిటరలీ కలర్స్ దగ్గర నుంచి థ్రెడ్ దగ్గర నుంచి నువ్వు స్టిచ్ చేసే థ్రెడ్ దగ్గర నుంచి చెప్తుందంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఐ వాంట్ టు ఎలాబరేట్ ఆన్ దిస్ ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్ ఇన్ దిస్. ఎందుకంటే స్నీకర్స్ ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్ అవుట్. సో నాకు తెలిసిన నాలెడ్జ్ కూడా చెప్తాను. ఐ డోంట్ వాంట్ నాకు తెలియదు ఏం చెప్పను కానీ. సో స్నీకర్స్ అనేవి దేర్ ఆర్ వెరీ లిమిటెడ్. నైకీ ఎయిర్ జార్డన్స్ కానీ, ఈజీస్ కానీ, some different slides కానీ, all these things are from ఆర్ట్ ఇంట్రెస్టెడ్ పీపుల్. కొంతమంది పాప్ ఆర్టిస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది డిఫరెంట్ ఫ్యాషన్ బ్రాండ్స్ కొలాబ్స్, ఆఫ్ వైట్ అని చెప్పి, లూయి విటాన్ కొలాబ్స్ అని చెప్పి చాలా డిఫరెంట్ ఆర్ట్ వర్క్ జరుగుతుంది అనమాట ఒక దాని వెనకతల. ఓకే, సో ఇది అన్నది ఇంటర్నేషనల్ ఆడియన్స్ మీద చాలా ఎఫెక్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టర్న్ ఆడియన్స్ మీద చాలా ఎఫెక్ట్ చూపించింది ఈ స్నీకర్ కల్చర్ అన్నది. ఓకే, సో Air Jordan 1s నుంచి 14s, all these things have been launched and people are investing dumb shit amount of money in this. Okay, first thing, they are limited. Second thing, they have art in them, which keeps the value at high. Basic economics class, bro. If the supply is low, demand is high, always the value will be at the Everest. పక్క. సో అండ్ ఆల్సో రీసెంట్లీ లాస్ట్ అండ్ ఫౌండ్ అని చెప్పి Air Jordan 1 చికాగో రెడ్ అండ్ వైట్ ద ఐకానిక్ కలర్ కాంబినేషన్ 12,000కి ఇంట్రడ్యూస్ చేస్తే మొన్న రీసెంట్లీ మళ్ళీ సేమ్ అదే ప్యాటర్న్లో చితికిపోయినట్టు ఆ ప్యాటర్న్ జెన్యూన్ అదే మొత్తం సేమే, బట్ దే ఇంట్రడ్యూస్డ్ ఎట్ 49,000 రూపీస్. ఓకే, దట్ ఈస్ ద nostalgia sells point and also the sneaker thing anamata, and also people can invest in this. Kontamandi aithe they just want to build a collection, they don't want to wear it out, they don't want to make them dirty, మంచిగా షోకేస్ లో పెట్టుకొని ఉంచుకుంటారనమాట. ఫ్యూచర్ లో రీసెల్లింగ్ పర్పసెస్ వస్తాయి, బికాస్ దీస్ ఆర్ ఆల్సో లైక్ డిజిటల్. అప్పట్లో ఎన్ఎఫ్టీలు ఇవే, ఇప్పుడు ఎన్ఎఫ్టీ అని చెప్పి డిజిటల్ గా వచ్చాయి. అప్పట్లో అరే నా దగ్గర ఇది ఉంది ఎంత కడతా అంటే ఈబేలో ట్రేడింగ్ జరుగుతాయి, లక్షలు 2 లక్షలు, నంబర్స్ ఆర్ డిఫరెంట్. మిలియన్స్ సెల్ అవుతాయి పాత కలెక్షన్. అంత పిక్చర్ ఓన్లీ స్నీకర్ హెడ్స్ అంటారు అనమాట. సో వాళ్ళని స్నీకర్ హెడ్స్ అంటారు అనమాట. చాలా సినిమాలు వచ్చాయి, చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ వీటి వెనకాతలు ఉన్నారు, ఆ కథే వేరు. సో ఐ హ్యావ్ వెరీ లిమిటెడ్ నాలెడ్జ్ ఇన్ దిస్. అదైతే మాత్రం పక్కా. సో దట్ ఈస్ వాట్ ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇండియాలో మెయిన్ స్ట్రీట్ అని చెప్పి దేర్ ఈస్ దిస్ స్నీకర్ కల్చర్ అనమాట. ఓకే, సో పీపుల్ బై అండ్ సెల్ ద సేమ్ స్పాట్. కొన్ని స్నీకర్ ట్రేడింగ్ ని కన్సిడర్ చేయవు కొన్ని బ్రాండ్స్, లైక్ సూపర్ కిక్స్ లో నేను తీసుకున్న జోర్డన్స్, దే డోంట్ వాంట్ టు ట్రేడ్ దేర్ స్నీకర్స్ ఫర్ ఎనీ వన్. కొంతమంది దాన్ని ఎంకరేజ్ చేయరు అనమాట, కొంతమంది ఎంకరేజ్ చేస్తారు. ఇట్స్ క్లియర్లీ బేస్డ్ ఆన్ ద కల్చర్. అంటే ఈ ఈ స్కేట్ బోర్డ్ నుంచి స్టార్ట్ అయింది ఇదంతా. స్కేట్ బోర్డింగ్ షూస్, బాస్కెట్ బాల్ షూస్ అని చెప్పి అప్పట్లో 1950s ఆర్ ద టైమ్ ఫర్ దిస్. దాని తర్వాత నుంచి ఎవ్రీథింగ్ వెంట్ అప్ టాప్. సో దట్స్ ద థింగ్. మార్కెట్ అది. ఇంకా ఫస్ట్ కాపీ విషయం అంటారా, ఆబ్వియస్లీ వెన్ పీపుల్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్, ఆల్ దీస్ బిలో ప్లేయర్స్ వాంట్ టు గ్రాబ్ దట్ పొటెన్షియల్ అనమాట. ఓకే, బై యూ మైట్ సే ప్రతిదీ సేమ్ ఉంటుంది, స్టిచ్చింగ్ ఫ్యాబ్రిక్ అంతా సేమ్ ఉంటుంది, బట్ దే ఆఫర్ ఇట్ వెరీ లో ప్రైస్. 45,000 ఉండకపోవచ్చు, 3,000. ఆ 3,000లోనే వచ్చేస్తుంది. ఆ జెన్యూన్ కూడా మొత్తం 3,000లోనే వచ్చేస్తుంది, కానీ ద బ్రాండ్ వాల్యూ అనమాట. సో దట్స్ వాట్ బ్రాండ్ ప్లేస్మెంట్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ. యా, లైక్ ఐవ్ సీన్ కపుల్ ఆఫ్ ఆర్టికల్స్ సమ్వేర్, లైక్ ఇక్కడ విన్నా అనుకుంటా, జారాస్ బ్రాండ్
స్ట్రాటజీ వాస్ టు ప్లేస్ దే స్టోర్స్ ఇన్ బిట్వీన్ అలాంటి పెద్ద పెద్ద స్టోర్స్ మధ్యలో వీళ్ళకి స్టోర్ ఉండేసరికి విత్ లోయెస్ట్ ప్రైస్ అది పెద్ద బ్రాండ్ తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు అని ఒక అది మనకి అఫోర్డబుల్ కాదు మళ్ళీ అది మనకి అఫోర్డబుల్ కాదు బట్ వన్ కంపేర్ టు హ్యాలో ఎఫెక్ట్ అంటారు దాన్ని సో అక్కడ బ్రాండింగ్ మీద ఎక్కువ స్పెండ్ చేయకుండా ఇలాంటి ఒక స్ట్రాటజీ మీద స్పెండ్ చేసేసి నైస్ బికాస్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద పాడ్కాస్ట్ వీ స్పోక్ అబౌట్ ది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ సెల్లింగ్ కూడా ఇప్పుడు ఆన్లైన్ గురించి మాట్లాడుకున్నాం డెలివరీ ఎఫర్ట్స్ అవన్నీ ఆఫ్లైన్ గురించి వచ్చేసరికి ఒక స్టోర్ మెయింటెనెన్స్ ఎంత అవుతుంది 8 లక్షలు ఖర్చు పెట్టుకుంటాడు ఎంత ఇంటీరియర్స్ కి స్పెండ్ చేస్తాడు స్టోర్ మేనేజర్స్ దగ్గర నుంచి ఫ్లోర్ మేనేజర్స్ వేరు సెల్లర్స్ వేరు మార్కెటర్స్ వేరు ప్రమోటర్స్ వేరు ఇంతమందిని పెట్టుకుని మళ్ళీ వాడు బిల్లింగ్ కౌంటర్ మీద పెట్టేటోడిని ఇంత చూసుకుంటూ వాడు స్టేబుల్ సప్లై చైన్ దట్స్ ద బిగ్గెస్ట్ పాయింట్ ఇన్ దిస్ ప్రొడక్షన్ ఏజెన్సీ ప్రొడక్షన్ నేను ఏదైనా నేర్చుకుంది ఏంటంటే స్టేబుల్ సప్లై చైన్ ఉండాలి లేకపోతే యూ కెనాట్ పెరిష్ యువర్ బిజినెస్ పక్కా అదే లాస్ట్ పాడ్కాస్ట్ లో కూడా నేను నిఖిల్ ఇంకా మెహర్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆల్ వి స్పోక్ ఈవెన్ బిఫోర్ ద పాడ్కాస్ట్ ఇన్ ద పాడ్కాస్ట్ ఆఫ్టర్ ద పాడ్కాస్ట్ ఈస్ ఆల్ అబౌట్ ది ప్రొడక్షన్ ఇట్లా ఆ సైకిల్ ఎలా పెట్టుకోవాలి ప్రొడక్షన్ ఇంటెన్సివ్ బిజినెస్ లకు ఎంత తీసుకొచ్చినా కూడా అది దానిలో పోయడమే అది తీసుకొచ్చి మళ్ళీ ఆ సప్లై చైన్ మెయింటైన్ చేసి మళ్ళీ డిమాండ్ అంతే ప్రిపేర్ చేసుకొని అంతే బిల్డప్ చేసుకొని దాన్ని మళ్ళీ ఆ సైకిల్ మళ్ళీ ఇనిషియేట్ చేసి టూ మచ్ గ్రేట్ లెర్నింగ్స్ బిజినెస్ నుంచి సో బేసిక్లీ మనకి డిస్ట్రిబ్యూషన్ పెరుగుతున్న కొద్దీ ఆర్ వాట్ యూ కాల్ యాక్సెప్టెన్స్ పెరుగుతున్న కొద్దీ దేర్ ఆర్ ప్రాబబిలిటీస్ ఫర్ నెగిటివిటీ ఆల్సో లైక్ కమెంట్స్లో కానీ మెసేజెస్లో కానీ ద వే దే యాక్సెప్ట్ అట్లాంటి వాటిల్లో వెన్ ఐ సీ అంటే ఇఫ్ యూ సీ నా గురించి పక్కకు పెట్టండి మీరు నెగిటివ్ కమెంట్స్ వస్తే ఆర్ నెగిటివ్గా ఒకవేళ ఏమైనా చైన్ పెరుగుతుంది కింద డూ యూ కేర్ దాట్ అంటే ఎట్లా హౌ డూ యూ టేక్ ఇట్ అంటే రీసెంట్గా నేను అబ్జర్వ్ చేసిన మీ ఛానల్లో మీదే కాదు ఆల్మోస్ట్ ఫ్యాషన్ సైడ్ ఉన్న వాళ్ళల్లో మెజారిటీ వాళ్ళందరికీ కూడా వస్తున్నాయి బికాస్ షార్ట్స్ అనేవి ఎప్పుడైతే పుష్ అవుతున్నాయో యూట్యూబ్లో వాటికి రీచ్ ఎక్కువ అవడం వల్ల అన్నెసరీ వాళ్ళు కూడా రావడం వాళ్ళకి నచ్చకపోవడం ఇట్స్ నాట్ అన్ అఫెన్స్ కింద కమెంట్స్లో కూడా దే ఆర్ స్ప్రెడింగ్ ది హేట్ కదా అలాంటి ఎలా తీసుకుంటారు Are you watching all this? Yeah, definitely. ఇవన్నీ చూస్తూ ఉంటాం ఏంటంటే హౌ యూ డీల్ విత్ దిస్ షిట్ ఈస్ వే మోర్ ఇంపార్టెంట్ అనమాట హౌ ఈజ్ ఇట్ ఎఫెక్టింగ్ యువర్ డే ఇది లాస్ట్ పాడ్కాస్ట్లో చెప్పా దాని గురించి ఒక 5 నిమిషాలు ఆలోచిస్తాయేమో కానీ 5 నిమిషాలు వేస్ట్ చేసినట్టే అది ఓకే ఎందుకంటే నెగిటివ్ని తీసుకునే విధంగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అది రియల్లీ కన్సర్న్ అబౌట్ దట్ ఓకే అది రియల్లీ షోయింగ్ దట్ కన్సర్న్ అబౌట్ దట్ అంటే తీసుకుంటాం లేదు జస్ట్ ఏదో ఎందుకంటే నెగిటివ్గా కామెంట్ చేసే వాళ్ళకి బికాజ్ కొంతమందికి కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది అర్జు ఉంటుంది అనమాట ఓకే కొంతమంది జెన్యున్గా పెట్టినా కొంతమంది ఏంటంటే కిందకి లాగుదాం అన్నట్టు పెడతారు అనమాట బికాజ్ ఐ ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అన్నట్టు అదే ఈవెన్ ఐ ఎక్స్పీరియన్సెస్ అదే ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ దే విల్ డెఫినెట్లీ ఎన్వీ ఆన్ అదర్స్ అది మాత్రం పక్క బట్ నేను అదంతా ఆలోచించను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే దిస్ ఈస్ నాట్ అబౌట్ మీ దిస్ అబౌట్ దెమ్ నేను అంత లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోను ఇలా పెట్టాడా ఓకే నెక్స్ట్ ఇంకే కాన్సెప్ట్ అని చెప్పి వెళ్ళిపోతాను ఏంటంటే ఒకటి ఈ ఫేమ్ అండ్ గేమ్ ఈ ప్రొఫెషన్కి వచ్చినప్పుడు యూ మస్ట్ యాక్సెప్ట్ ఆల్ ఆఫ్ దిస్ మనమే ఎంత ఫీల్ అయిపోతే యాక్టర్స్ ఎంతమంది ట్రోల్ అవుతున్నారు రోజు అలా కోట్ల మీద బిజినెస్ జరుగుతుంది మనం ఒక వీడియో అలా కోట్ల మీద బిజినెస్ జరుగుతుంది అండ్ నేను వండర్ అవుతూ ఉంటా నేనే ఇంత ట్రోల్ అవుతున్నా ఈవెన్ ఇఫ్ నా సగం ట్రోలింగ్ ఆల్దో సగం కూడా కాదు ఎప్పుడో ట్వైస్ లైక్ ఇయర్లీ ట్వైస్ 6 months ట్వైస్ అవ్వచ్చేమని వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక వస్తూ ఉంటుంది బట్ హౌ ఆర్ దే టేకింగ్ ఇట్ వాళ్ళ లైఫ్ ఎఫెక్ట్ చేయకుండా ఎట్లా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆ ఐస్తో చూస్తారు బట్ దే కీప్ ఇట్ అసైడ్ దట్ ఈస్ కాల్డ్ బ్లిస్ ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ ఓకే సో యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్ ఈ గేమ్లోకి వచ్చామంటే మీరే చూసుంటారు సేమ్ సో మెనీ నాకు రీసెంట్గా ఒకటి అయింది ఐ స్పోక్ అబౌట్ ప్రాస్టిట్యూషన్ అనమాట సో అది వీడియో చూసినప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఇట్స్ నాట్ ప్రమోటింగ్ అబౌట్ ప్రాస్టిట్యూషన్ కానీ ప్రాస్టిట్యూట్స్ని ఎంకరేజ్ చేయడం గంగూబాయ్ ఆ షార్ట్లో ఐ మెన్షన్ క్లియర్లీ అరే ప్రాస్టిట్యూషన్ ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు డోంట్ సీ దెమ్ యాజ్ అ డాగ్ కుక్కలా చూడకండి వాళ్ళని ప్రాస్టిట్యూట్స్ని అనేది నా పాయింట్ ఉంటే మన వాళ్ళకి ఏందిరా నువ్వు పెద్ద పీకుడు కనవా మీ ఇంట్లో ఉంటే పంపిస్తావా ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే హౌ డు ఈవెన్ జడ్జ్ దెమ్ అంటే ఎలాంటి వాళ్ళ కోసం అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకురా ఇంత బిజీ స్కెడ్యూల్ పెట్టుకొని ఇలాంటి వాటి మీద మాట్లాడి ఎక్కడో తగిలితేనే కదా ఆ వీడియో నిజంగానే ముందు రోజు రాత్రి నేను మూవీ చూసి చేశా అది చూసినప్పుడు సిచ్యువేషన్ మనం చెప్పలేం రోజులో ఎన్ని నాకు వచ్చి మనం వీడియో చూసాడో తెలియదు ఎన్ని డబ్బులు తిని వీడియో చూసాడో తెలియదు ఏ మూడ్ లో చూసాడో మనం చెప్పలేం అవును ఆడు మూడు వాళ్ళు మన మూడు ఎందుకు చదవకూడదు అదే లేట్ రిలీజ్ అయినా మనోడు ఎందుకులే అంతే కదా
ఎక్కడో చిన్న మనం చెప్పిన ఒక ముక్కో ఒక విధానమో నచ్చలేదు ఆడికి కామెంట్ పెట్టాడు, దాన్ని పట్టించుకొని అబ్బా అవునా అని చెప్పి వై షుడ్ వి కేర్, ఎందుకంటే తన మూడ్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం కాబట్టి వీ షుడెంట్ స్పాయిల్ అవర్ మూడ్ బికాస్ ఆఫ్ అదర్స్. అవును అవును, నైస్. ఐ హ్యావ్ అ ఫ్రెండ్లీ డైసెక్షన్ బ్రో. అంటే ఒక డైసెక్షన్ ఓకే, లైక్ కన్సర్న్ అనుకోండి. ఇప్పుడు ఇట్స్ బీన్ ప్రాపర్గా అంటే కలిసి ట్రావెల్ చేసి ఒక 1 year అయింది మనం స్టార్ట్ చేసి మన ట్రావెల్. లాస్ట్ డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాం. అప్పటి నుంచి చూస్తున్నాను ఆన్ యువర్ ప్రొఫైల్ కానీ, బికాస్ యూఆర్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, యూ హ్యావ్ అ గ్రేట్ కమ్యూనిటీ, నంబర్స్లో చాలా పెద్ద కమ్యూనిటీ, అండ్ ఆ కల్ట్ ఫ్యాన్ బేస్ నాకు తెలుసు ఎట్లుంటుందో మీది ఎస్పెషల్లీ. వీఆర్ సీయింగ్ ద రిజల్ట్స్ ఆల్సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, నాట్ జస్ట్ అబౌట్ ది మనీ ఐమ్ టాకింగ్ అబౌట్. మీ ఏమంటారు మీ మర్చెండైజ్ గురించే కాదు, ఈవెన్ పీపుల్ హూ కమ్ హియర్ టు మీట్ మీ దే ఆస్క్ అబౌట్ యూ. నేను మూవీకి వెళ్తే గణేశన రాలేదా, అలాంటి ఓనర్షిప్ ఉంది మీ మీద. అంత గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాం కాబట్టి ఐ ఇంట్రడ్యూస్ దిస్ కాన్సెప్ట్ కాల్ 365 days giveaway challenge. That's great actually. Super. 365 days where I give without any question to a random person. Nothing, no questions asked. Just నీ అడ్రస్, నీ ఈమెయిల్ అడ్రస్, నీ ఫోన్ నెంబర్. నైస్. నో నథింగ్. నేను షార్ట్లో వాట్ ఈస్ ద థింగ్ దట్ ఐమ్ గోనా గివ్. మరుసటి రోజు ఇన్స్టా స్టోరీలో ఎవరు విన్నర్ అని చెప్పి మెసేజెస్ నుంచో ఫాలోవర్స్ లిస్ట్ నుంచో నేను చూస్తా, జెన్యూన్ అనిపించాడా, నా ఫాలోవరా, కొంతమంది నన్ను ఫాలో బ్యాక్ అవ్వని వాళ్ళు కూడా నేను గివ్ అవే ఇచ్చా. నైస్. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్, ఇట్స్ అబౌట్ గెయినింగ్ న్యూ ఆడియన్స్. ఓకే, అది పక్కన పెడితే దిస్ ఈస్ ద థింగ్ దట్ ఐమ్ డూయింగ్. ప్రతి ఒక్కరికి ఒక సాచురేషన్ పాయింట్ వచ్చేస్తుంది వేర్ ద గ్రోత్ ఈజ్ స్టాగ్నెంట్. సో నేను కూడా ఆ గ్రోత్ని చూసా. సో rebuilding community is key to this. You have to rebuild your community, you have to cheer them up, ఒక కైండ్ ఆఫ్ detour దగ్గర తీసుకెళ్ళాలన్నమాట. ఓకే, దట్స్ వెన్ ఎక్స్పెరిమెంట్ ఇస్ ఆల్ అబౌట్ ట్రయింగ్ ఇట్ అవుట్. దాని తర్వాత ఏంటి, యూ విల్ సీ ద పాసిబిలిటీ వేర్ దిస్ ఈస్ గోయింగ్ అని చెప్పి నాకు పాసిబిలిటీ గివ్ అవేలో కనిపించింది. అండ్ దిస్ ఈస్ నాట్ టు రీబిల్డ్ ఆర్ సంథింగ్, జస్ట్ టు బి గ్రేట్ఫుల్ టు ద ఎగ్జిస్టింగ్ కమ్యూనిటీ. నైస్. ఇప్పుడు గివ్ అవే టాపిక్ వచ్చింది కాబట్టి నాకు కూడా మిమ్మల్ని చూసినాక ఇన్స్పైర్ అవ్వాలనిపించింది. లెట్స్ డూ సంథింగ్ లైక్ దట్. See, love always transcends. That is the beautiful thing. కుదిరితే ఏదైనా కలిసి చేద్దాం డెఫినెట్లీ వెరీ సూన్. 1 month లోపల ఏదో ఒకటో ఇద్దరికో నా వల్ల అయినంత వరకు ఐ ట్రై టు ఎలాంటి గివ్ అవే నా సైడ్ నుంచి ఇస్తే బాగుంటుందో మనం డిస్కస్ చేసి నాకు సజెస్ట్ చేయండి. విల్ డూ దట్. ఎందుకంటే మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళకి ఒక ఆలన్ సోలీ షర్ట్, మనకి ఆలన్ సోలీ అంటే ఒక నార్మల్ సీదా బ్రాండ్, మనకి బ్రాండ్ అంటే జారా ఇట్లాంటివన్నీ. కానీ మిడిల్ క్లాస్ ఆర్ సంథింగ్ లైక్, నేను మిడిల్ క్లాస్ నుంచి అప్పట్లో నేను ఆలన్ సోలీ అఫోర్డ్ చేయడానికి అదో బ్రాండ్ రా, అది కూడా అఫోర్డ్ చేయడం వల్ల చాలా మంది ఉన్నారు. సో పీటర్ ఇంగ్లాండ్, ఆలన్ సోలీ, జాక్ అండ్ జోన్స్, 15 2,000 ఒకటి 3,000 మళ్ళీ లెవెస్ షర్ట్ ఇచ్చా 3,000. అబౌట్ ద మనీ ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళకి నేను మనీ చెప్పినా సరే హార్డ్ ఎర్న్డ్ మనీ అనమాట అది. సో నాట్ అట్ ఆల్ ఇంక్లూడింగ్ ఎనీ బ్రాండ్స్, కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ అండ్ ప్యూర్. దట్స్ వాట్ ఇక్కడ ఇదే నాకు నచ్చింది. మీరు టోన్స్ ఇవ్వచ్చు బికాస్ మీ ప్రొడక్షన్ కాబట్టి అది ఇవ్వచ్చు. దట్ విల్ బి వెరీ లేజీ ఫస్ట్ ఆఫ్ ఆల్. లేజీ ఉంటే ఏదో బ్రాండ్ ఉంది కదా ఇచ్చేస్తున్నాడు అని చెప్పి నాకు బ్రాండింగ్ అవుతుంది నిజమే. కానీ హెచ్ఎండ్ఎం కూడా ఇచ్చారా? హెచ్ఎండ్ఎం కూడా, దట్స్ వాట్, హెచ్ఎండ్ఎంలో ఒక హుడీ ఇచ్చా. ఇట్స్ నాట్ అబౌట్ మనీ, మళ్ళీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది జెన్యూన్ అది బ్రాండ్ ఇమేజ్ అన్నది ఉంది ప్రస్తుతానికి. సో దట్స్ వై వీఆర్ టాకింగ్. బట్ టోన్స్ ఇస్తే బ్రాండింగ్ అవుతుంది కానీ ఇట్స్ నాట్ అబౌట్ ఆల్. టోన్స్ యొక్క విజన్ కూడా ఇది కాదు, పీపుల్ ఓన్లీ షుడ్ బై టోన్స్ అని చెప్పి. పీపుల్ నీడ్ టు ఎక్స్పెరిమెంట్. ఫ్యాషన్ ఈస్ ఆల్ అబౌట్ ఎక్స్పెరిమెంటింగ్. లేకపోతే నా ఆడియన్స్ నేనే మోసం చేసినట్లు లెక్క. అవును అవును. సో దట్ ఈస్ వై. ఎనీవేస్, దీనికి కమ్యూనిటీ క్వశ్చన్ ఏంటంటే నా సైడ్ నుంచి లైక్ ఆల్మోస్ట్ 1 year నుంచి చూస్తుంటే ఆల్మోస్ట్ ఒక 2-3 times యూ స్టార్టెడ్ యువర్ ఫిట్నెస్ జర్నీ. 2-3 times ఫిట్నెస్ ఛాలెంజ్ లాగా, Day 1, Day 2, Day 3 అనుకుంటూ. డోంట్ టేక్ మీ రాంగ్, కాకపోతే చూసేటోడికి అదే ఏమి మోటివేషన్ ఇస్తారు అనేది ఒక క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది నా కన్సర్న్ ఎప్పటి నుంచి. ఒకరోజు నేను స్టోరీకి రిప్లై ఇచ్చేవాడిని, ఇవ్వకుండా ఆపా, కలిసినప్పుడు మాట్లాడదామని మర్చిపోయా. ఆ స్టోరీలో యూ వర్ టాకింగ్ అబౌట్ సోడాస్. I tried different sodas అనుకుంటూ. See, it's all about chill content, bro. I understand. Vlogs చేసే వాళ్ళని అది దానిలో పెద్ద తప్పేం లేదు. But what my intention is, నాలంటోడు ఏం నేర్చుకోవాలి? ఓకే, ఐ టేక్ దిస్ ఇన్ ఏ వెరీ స్పోర్టివ్ మేనర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే తిట్టుకోకండి. లేదు మిమ్మల్ని తిట్టుకుంటానని చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్. పుట్టపతి సాయిబాబాని కాదు. కరెక్ట్. ఐఎమ్ నాట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇమోర్టల్ ఆర్ సంథింగ్ లైక్ దట్. నాకు కొన్ని ఇంపర్ఫెక్షన్స్ ఉంటాయి. అండ్ నాకు దిస్ కైండ్ ఆఫ్ ఈ ఎదవలవాటు అనుకుంటుంది. ఈ కొత్త సోడాస్ వస్తే మార్కెట్లో ట్రై చేయడం, అది ఇన్స్టాలో పెద్ద ఏదో హోదాలా స్టోరీ పెట్టడం.
ఏదో ఇట్స్ లైక్ ఐఎమ్ కలెక్టింగ్ రేర్ పీస్ చూడండి స్టోరీ పెట్టడం. అదేంటంటే ఐఎమ్ ఫుడీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఐ లైక్ టు ట్రై న్యూ థింగ్స్. ఫుడీ అంటే ఏవో కొత్త కొత్త ఐటమ్స్ ట్రై చేయడం కాదు. లైక్ సోడా అన్నది ఇట్స్ వెరీ ఫన్ టు బి ఆనెస్ట్. అండ్ ఈ థమ్స్ అప్ ఈ కోకోలు తాగి బోర్ కొట్టింది. సో ఎప్పుడో ఆ టౌన్ సైడ్ వెళ్తే జూబ్లీ హిల్స్ వెళ్తే కొనుక్కొని తాత అనమాట. సో ఐ జస్ట్ వాంటెడ్ టు టేస్ట్. అండ్ అది ఒక కైండ్ ఆఫ్ యూనిక్ థింగ్, ఒక ఇన్పర్ఫెక్షన్ అనుకోవచ్చు నా దాంట్లో. అఫ్ కోర్స్ ఫిట్నెస్ అన్నది ఇట్స్ ఎ జర్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నాట్ ఎ డెస్టినేషన్. ఫిట్నెస్ ఈజ్ ఎ జర్నీ. అది అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఫిట్నెస్ జర్నీలోనే. ఎవరు కూడా స్టార్టింగ్ ఫిట్నెస్ స్టార్ట్ చేసేసి వెంటనే ఒక 3 months కట్టలు దింపలేదు. సో నేను కూడా అలా దింపాలనుకోవట్లేదు. అండ్ ఐ మేడ్ సో మెనీ ప్రామిసెస్. ఇప్పుడు మీరు అలా అన్నారు కాబట్టి ఇప్పుడు మీరు అది ఎందుకన్నారు, బికాస్ ఐ డిడ్ సో మెనీ ప్రామిసెస్ దట్ ఈ ఇయర్ కంటే ఈ మంత్ ఎండ్ కల్లా నేను కట్టలు దింపుతాను, 6 pack వస్తుంది, సంథింగ్ లైక్ దట్, బల్క్ అవుతాను అని చెప్పి మధ్యలో అది డీవియేట్ అవుద్ది అనమాట. దేర్ మైట్ బి మల్టిపుల్ రీజన్స్. సో మీరు అడిగిన క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ యూ కన్సిడర్? అసలు నాలంటోడు ఏమైపోవాలి, నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు కానీ ఎఫెక్ట్ అవుతారు పక్కగా. ఎందుకంటే ఫిట్నెస్ గురించి ఎందుకు బ్రో, జుట్టు గురించి నన్ను చూసి జుట్టు చాలా మంది పెంచారు. నేను మొన్న 3 months వరకు జుట్టు పెంచలేదా, చాలా మంది మా బ్రదర్స్ అందరూ కూడా జుట్టు పెంచారు. బ్రో నువ్వు కటింగ్ చేపిస్తున్నావు, నేను చేయించేసాను. అరే 2-3 మెసేజ్లు ఎఫెక్ట్ అవుతారు ఖచ్చితంగా. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్, ఎంత ఎఫెక్ట్ అయినా సరే యూ షుడ్ ఆల్వేస్ గెట్ ఆన్ ట్రాక్ అగైన్. ఎందుకంటే సమ్ డే దేర్ కమ్స్ ఎ క్వశ్చన్ దట్ యూ నీడ్ టు ఫేస్. ఎంతవరకు నీ హెల్త్ నువ్వు ప్రియారిటైజ్ చేస్తున్నావు. ఓకే, సో ఐఎమ్ ప్రిటీ షూర్ ఐ విల్ నాట్ మేక్ ఇట్ లేట్, బట్ ఐఎమ్ గోనా మేక్ ఇట్. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇనఫ్. ఇది నేను చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నాను, ఎందుకంటే ఐ మేడ్ సో మెనీ ప్రామిసెస్. ఓకే, సో ద జర్నీ కాదు, జస్ట్ టు నో దట్ సైడ్ ఆఫ్ ద కాయిన్. చాలా మందికి ఉంటుంది కదా బ్రో. ఇప్పుడు నేను ఒక ఫాలోవర్నే కదా. ఫ్రాంక్లీ స్పీకింగ్, if I'm at my hometown, if I'm having one job, which most of the people have, just పొద్దున్న సాయంత్రం వచ్చేస్తా అన్నప్పుడు ఐ డెఫినెట్లీ మేక్ టైం. ఓకే, ఒక హాబీ అన్నది డెఫినెట్లీ ఉంటుంది, నేను చేస్తా. బట్ sometimes it gets overwhelming, you know, to keep the consistency going on. మధ్యలో గ్యాప్స్ వస్తాయి. ఆ ఒక్క గ్యాప్ ఎప్పుడు అనుకుంటా, ఒక్క రోజు గ్యాప్ వస్తే 3 రోజులు ఎఫెక్ట్ అవుతాం ఎందుకు అని చెప్పి. నెక్స్ట్ టైం నుంచి ఐ విల్ కీప్ ఏ ట్రాక్ ఆన్ దట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ సజెస్టింగ్, థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ మీ ఆల్సో, బికాస్ ఐఎమ్ ఓపెన్ టు దిస్ కైండ్ ఆఫ్ ఓపెన్ క్వశ్చన్స్. అండ్ ఆల్సో one should understand they should not give up on themselves. I'm not giving up on myself. Okay, so అదైతే మాత్రం పక్కా. ఏంటంటే I should make less promises. First of all, I need to show the result. Okay? So that is my goal is, ప్రతిసారి నేను ఫెయిల్ అయినప్పుడు ఒక లెర్నింగ్ వస్తుంది. నెక్స్ట్ టైం ఈ మిస్టేక్ చేయకూడదు. మీరు బ్రేక్ చేస్తున్నారు కదా, స్టార్టింగ్లో 15 days చేసి బ్రేక్ చేశా. నెక్స్ట్ బ్రేక్ 1.5 month తర్వాత వచ్చింది. దాని తర్వాత బ్రేక్ 3 months. వైజాగ్ వెళ్ళి వచ్చి సంథింగ్ అప్పుడు పండగనో ఇంకేదో అనో ట్రిప్ అనో మధ్యలో వస్తాయి. బట్ ఆ ట్రాకింగ్ ప్రోగ్రెస్ ఉందన్నమాట. ఓకే, ఆ ప్రోగ్రెస్ అనేది నేను గమనించాను. సో బ్రేక్స్ అనేవి ప్రొలాంగ్ అవ్వకుండా షార్టెన్ చేస్తున్నాను అనమాట. నైస్. ఓకే, సో దిస్ ఈస్ ద థింగ్. అండ్ ఐ విల్ కీప్ దట్ ఇన్ మైండ్. అండ్ మై ఫాలోవర్స్ అంటే ఎవరైతే నేను చెప్తున్నానో, ఇఫ్ యూ హ్యావ్ ఇనఫ్ టైమ్ ఇన్ యువర్ హ్యాండ్స్, డోంట్ అట్ ఆల్ వేస్ట్ ఇట్. ఏదో ఒక హాబీకి పెట్టండి. ఫిట్నెస్ అనే కాదు, ఫిట్నెస్ ఈజ్ ఆబ్వియస్లీ ఇంపార్టెంట్ అనుకోండి, బట్ సంథింగ్ విచ్ హ్యాస్ మానిటరీ వాల్యూ ఇన్ ఇట్, సంథింగ్ విచ్ హ్యాస్ దిస్ కైండ్ ఆఫ్ బెనిఫిషియల్ థింగ్. హెల్త్ అనేది ఇట్స్ అ వెరీ క్రూషియల్ థింగ్, అది కూడా. సో టైం అనేది డెలిగేట్ చేసుకుంటే వీ కెన్ కీప్ అవర్ సెల్ఫ్ బిజీ. నైస్. యా, సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. నెవర్ ఎవర్ గివ్ అప్ ఆన్ యువర్ సెల్ఫ్, ఆన్ యువర్ హెల్త్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ద గ్రాఫ్ హ్యాస్ బిన్ వెరీ లో. మొన్న బ్రెజిల్ 1970 ఫోటో, బ్రెజిల్ 2020 ఫోటో, 2 కంపారిజన్ అనమాట. ఐ డోంట్ నో వేర్ వి ఫక్డ్ అప్. 1970 photos, everyone is jacked. It's a beach photo. లేడీస్, అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ కూడా బికినీస్, వాళ్ళ బీచ్ వేర్ లో ఉన్నారనమాట. ఎవ్రీవన్ ఈజ్ జాగ్డ్ అండ్ ట్యాండ్. అండ్ 2020 ఫోటోలో ఎవ్రీవన్ ఈజ్ ఒబీస్. ఐ డోంట్ నో వేర్ వి ఫక్డ్ అప్. ఓకే, సో ఈ రోజుల్లో డీవేట్ అవ్వడానికి వీ హ్యావ్ సో మెనీ రిసోర్సెస్ అండ్ సోర్సెస్ అరౌండ్ అస్. డోపమిన్ కిక్ అన్నది వీఆర్ ఈజీలీ గెటింగ్ ఫ్రమ్ అవర్ ఫోన్. ఒక్క షాట్ మీరు చూస్తే సంథింగ్ డిఫరెంట్, 15 seconds మారిపోతూ ఉంటుంది. సూపర్ అలా గంట వెళ్తుంది అనమాట. వెన్ యూర్ గెటింగ్ వీడియోకి మళ్ళీ రిలీజ్ అవుతుంది. వెన్ యూర్ గెటింగ్ డోపమిన్ కిక్ త్రూ దిస్ చీప్ రిసోర్సెస్, యు ఆర్ నాట్ ప్రియారిటైజింగ్ దట్ కిక్ దట్ గివ్స్ that will come from a good bodybuilding stage, or else a kick that comes from good travel stage. Okay, that is the real dopamine kick.
టు బి ఆనెస్ట్ నాకు ఎప్పుడు ఇది రిలీజ్ అయ్యానంటే అవుట్ ఆఫ్ నోవేర్ రవి అండ్ నేను వైజాగ్లో వి వెంట్ ఫర్ ఎ గో కార్టింగ్ థింగ్. ఐ నెవర్ న్యూ దట్ ఐ హ్యాడ్ దిస్ థింగ్ ఫర్ గో కార్టింగ్. ఎప్పుడు కూడా అనుకోలేదు గో కార్టింగ్కి ఇంత నేను ఇంపార్టెన్స్ ఇస్తానని చెప్పి, అంటే ఇంత నచ్చుతుంది అని చెప్పి నాకు ఇప్పుడు అనుకోలేదు అనమాట. ఆ రోజు బ్లాగ్ ఏం చేద్దాం, కలిసాం, చాలా రోజులు అయింది, హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చాను, గో కార్టింగ్ ఓపెన్ చేశారు కదా వెళ్దాం అని చెప్పి వెళ్ళాం అనమాట. ఐ హ్యాడ్ ద బెస్ట్ ఫకింగ్ టైం. అప్పుడు అనిపించింది అమ్మ అరిస్తాం. దాని తర్వాత రవి గారు నేను పక్కగా వెళ్ళి అరే సూపర్ అని చెప్పి ఫస్ట్ టైం నేను గోకార్టింగ్ ట్రై చేశాను. బికాజ్ నేను అడ్వెంచర్స్ కొంచెం దూరం ఉంటాను అనమాట, ఈ జైంట్ వీల్ ఇలాంటి వరకు కొంచెం భయం. బట్ ట్రై చేశాను అండ్ ఐ లైక్ ఇట్. అండ్ అప్పుడు అర్థమైంది అసలే డోపమిన్ కిక్ ఎలా ఉంటుందా అని చెప్పి. గూస్ బంప్స్ బ్రో, లిటరల్ ఆ ట్రాక్ అట్లా తిప్పుతుంటే వెన్ ఎవ్రీథింగ్ ఈస్ ఆన్ అవర్ కంట్రోల్. ఐ కెన్ అండర్స్టాండ్. బ్లాగ్ నేను చూసినాను కూడా బ్లాగ్. సో that's what I can say. Nice. A dopamine kick from a hilltop view, a dopamine kick from a beautiful serene beach sunset. That is what we should crave these days. Okay, అలా ఇంట్లో కూర్చొని ఇట్స్ లైక్ ఇప్పుడు షార్ట్ ఫామ్ కంటెంట్ వచ్చింది కదా, కన్సిడర్ ఇట్ యాజ్ ఎ ఫుడ్. నేను మీకు లాస్ట్ టైం ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఇంతకుముందు లాంగ్ ఫామ్ కంటెంట్ బాగా కన్స్యూమ్ చేసేవాళ్ళం. ఇట్స్ లైక్ డైలీ త్రీ లాంగ్ ఫామ్ వీడియోస్ మీరు ఫుల్గా చూస్తారు, మధ్య మధ్యలో కొన్ని వచ్చలే సరే 3 అయితే పక్కా చూస్తారు అనమాట. ఇట్స్ లైక్ టిఫిన్, లంచ్ అండ్ డిన్నర్. బట్ ఈ షార్ట్ ఫామ్ కంటెంట్ ఎలాగంటే ఇట్స్ లైక్ ఏ స్నాక్. ప్రతి స్నాక్లో ప్రతి బైట్లో ఆ క్రంచీనెస్ ఉంటుంది, ఆ టేస్ట్ ఉంటుంది. ఓకే, సో వి కీప్ ఆన్ గెటింగ్ దట్ అనమాట. ఓకే, సూపర్ టేస్టీ, సూపర్ డెలిషియస్, గార్జియస్ అని చెప్పి వెళ్తానే ఉంటుంది. ఓకే, సో ఇట్స్ లైక్ స్నాక్స్. మన స్నాక్స్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. అది హెల్త్ పరంగా ఎక్కువ అట్రాక్ట్ అవ్వకుండా షార్ట్స్ లకే ఉంటున్నాడు. ఇట్స్ ఆల్ అబౌట్ ది ఆల్గరిథం కదా బ్రో. ఇప్పుడు లిటరలీ దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ విచ్ అన్ ఆల్గరిథం కన్సిడర్స్. ఇప్పుడు మీరు ఎలాంటి సంతోషపడాలో బాధపడాలో తెలియదు, కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోండి, యూ విల్ సీ బాంకర్స్ కైండ్ ఆఫ్ షిట్, some kind of A grade shit, some kind of all this shit. But more you use your Instagram, it will be more like you. Yeah, it's understanding your thought process. It's so good that it's sad. No, basically ఇప్పుడు మనం ఎట్లున్నామో మన మైండ్ సెట్ ఎట్లుందో అలాంటి కంటెంట్ మనం చూస్తున్నాము అంటే మనకి ఏదైతే షేర్ అవుతున్నాయో అలాంటి కంటెంట్ మనకి ఎక్స్ప్లోర్ కనబడుతుంది. అంటే మన సైకాలజీ ఏంది, మన చుట్టుపక్కల ఉన్న సైకాలజీ ఏంది, దాన్ని బట్టే ఇక్కడ చూపిస్తుంది. నువ్వేందో నీ ఫ్రెండ్స్ ఏందో చెప్పు, నువ్వేందో చెప్తా అన్నప్పుడు అదే చూపిస్తుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా నీ ఫ్రెండ్స్ నీకు ఎలాంటి రీల్స్ కనబడుతుంది. సో నువ్వు ఏదైతే లైక్ చేస్తావు, కొంతమంది నాలాంటి వాళ్ళు ఉంటారు అసలు నేను లైకే చేయ, అది ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా కానీ లైక్స్ చేయాలి, లైక్ చేస్తాడు. అవునా, లైక్ చేసి నాకు కనిపిస్తాయి, అది ఇంకా హైలైట్. సో ఇన్ఫాక్ట్ అంటే నేను అబ్జర్వేషన్ ఏంటంటే నేను అసలు లైక్స్ చేయను కదా, సో నేను ఎంగేజ్ అవ్వాలని చాలా తక్కువ. సో నాకు కనబడే కంటెంట్ అంతా నాకు ఏదో షేర్ అవుతుందో దాన్ని బట్టే కనబడుతుంది. అంటే మా వాళ్ళు కోతిగాలు ఉంటారు కొంతమంది, సో దానివల్ల అలాంటి కంటెంట్ కనబడుతుంది. ఇట్స్ ప్యూర్లీ అబౌట్ సైకాలజీ. అండ్ ఇప్పుడు ఆల్గరిథమ్స్లో కొన్నిట్లో అంటే నీ రెలవెన్సీ ఏంటి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకొని చూడండి అని. ఇన్ఫాక్ట్ బేబీ ఈవెన్ కొత్త అకౌంట్ ఓపెన్ చేసినా కూడా ఫస్ట్ మీకు తెలుగు కంటెంట్ కనబడుతుంది. అవును, వాడికి ఎట్లా తెలుస్తుంది తెలుగు అని. బేసిక్లీ ఎగ్జాక్ట్లీ. అంటే మీరు ఏ ఫోన్ వాడుతున్నారో ఆ ఫోన్ పుట్టగత్తలేంది. ఇప్పుడు ఫోన్ లో ప్రీబిల్ట్ ఫేస్బుక్ యాప్ ఎందుకు వస్తుంది, ప్రీబిల్ట్ అమెజాన్ ఎందుకు వస్తుంది, పిచ్చాడు బేసికలీ. ఇప్పుడు దోస్ బ్రాండ్స్, ఇప్పుడు ఫేస్బుక్ లాంటివి లేకపోతే అమెజాన్ లాంటివి, ఏ ఓఎస్ అన్నా కానివ్వండి, అది ఐఓఎస్ఏ కానివ్వండి, ఆండ్రాయిడే కానివ్వండి, దాంతో అంటే టైప్ అయిపోయి మీరు మీ ఫోన్లో అది యాప్ మీ దానిలో ఇన్బిల్ట్ రావాలి అంటే దే నీడ్ టు స్పెండ్ అవును. అంటే దే ఆర్ నాట్ అలవింగ్ యూ టు డిలీట్ ది యాప్ డైరెక్ట్లీ. And also these other things, iPhone lo you'll get a notification where you'll get allow this app to track your details and చెప్పి. So I think all these brands are collaborating with Facebook and through Facebook we'll get our interest. మనం ఫుడ్ ఏదో ఫుడ్ లైక్ చేస్తాం, కార్ అయితే కార్ లైక్ చేస్తాం, that will go, we don't know where. This is a deep level shit. దీని గురించి మనము యాక్చువల్లీ డోపమైన్ I'm not the right person but no, I understand. This is a cliffhanger for your next podcast. Actually డోపమైన్ గురించి ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం. నేను జగదీష్ మేము కూర్చున్నప్పుడు డోపమైన్ గురించి ఎట్లా ఇంట్రడ్యూస్ చేయాలి. థ్యాంక్స్ దట్ యు హావ్ ఇంట్రడ్యూస్ ఇన్ ద పాడ్కాస్ట్ ఇట్ సెల్ఫ్. డోపమైన్ గురించి కానీ దాని ఎఫెక్ట్ గురించి కానీ దాని నుంచి ఎలాంటి చేంజెస్ కనబడుతున్నాయి, ఎలా రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయిన వాళ్ళకి ఎట్లాంటి అవుట్కమ్స్ కనబడతాయి, ఇవన్నిటి గురించి ఐఎమ్ గోయింగ్ టు డూ అ వీడియో ఎనీవేస్. అండ్ ఆఫ్ కోర్స్ ఈ ఆల్గరిథమ్స్ గురించి, ద సైకాలజీ బిహైండ్ ది ఆల్గరిథమ్, నెక్స్ట్ లెవెల్ షిట్ బ్రో. చాలా బాగుంటుంది. అంటే ఐ ఫీల్ దిస్ షుడ్ బి అవుట్. ఎస్, ఐ సీన్ కపుల్ ఆఫ్ వీడియోస్. మన సైడ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఉండాలి. అవును.
That's what we keep doing. You've taken this huge responsibility కాబట్టి that's on you. Thank you. Yes, definitely I'll keep it up. Yeah. అండ్ ఇందాక ఈ క్వశ్చన్ అడిగినందుకు, ఈ డైసెక్టింగ్ క్వశ్చన్స్ అడిగినందుకు నన్ను మాత్రం తిట్టుకోకండి. నేను కెలకాలని అస్సలు ట్రై చేయలేదు. ఇట్స్ జస్ట్ లైక్ అ కైండ్ ఆఫ్ These are so random, so damn random. ఇన్ఫాక్ట్ అంటే నేను యాక్చువల్గా ఆలోచించిన కొన్ని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు గణేష్కి నాకు చాలా చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. ఇన్ఫాక్ట్ కెమెరా తర్వాత మేము ఎంత క్లోజ్ ఉంటామో మీకు తెలియదు. చెప్పాలా గణేష్కి ఫస్ట్ ఇట్లాంటి కొత్త క్వశ్చన్ అడగబోతున్నానని, వద్దా దీని గురించి ఒక 2-3 minutes ఆలోచించిన. దెన్ వి థాట్ వద్దురా బై చల్ డైరెక్ట్ ఆన్ ది స్క్రీన్. ఇన్ కేస్ ఇబ్బంది ఫీల్ అయితే సారీ ఏపీ క్లోజ్ చేద్దాం అని ఫిక్స్ అయ్యాను నేను. మ్యూచువల్ రెస్పెక్ట్. యా బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ యూ హావ్ ఆన్సర్డ్ ఇట్ ప్రాపర్ అండ్ బ్యూటిఫుల్ ఆన్సర్. అది యాక్చువల్లీ యూ హావ్ టేకెన్, అంటే నేను మిమ్మల్ని ఏదో ప్యాటర్న్ బ్యాక్ చేయట్లేదు, బట్ ఇట్స్ యూ హావ్ టేకెన్ ఇట్, యూ హావ్ ఓన్డ్ ఇట్ అండ్ యూ హావ్ స్పోకెన్ అవుట్. ఇట్స్ నైస్. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా సీన్ ద డిఫరెన్స్ లాస్ట్ పాడ్కాస్ట్ కి you're just nailing the conversation. Last time I went interview వెళ్ళింది, this is like more conversation, more open minded, we are leaving open ends to conversations. అవును, this is very good progress, bro. Thank you. If you ask me, నేను ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా. Yeah. I like the flow. I like where you are picking up where I left. అదైతే నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో గణేష్, యా, ఇట్స్ లైక్ నెక్స్ట్ లెవెల్ అనిపించిందప్ప నాకు. లాస్ట్ 1.5 hours 2 hours కాన్వర్సేషన్ అనుకుంటా. ఒక కొత్త గణేష్ కనబడ్డాడు నాకు. ఐ నో యూ పర్సనలీ, ఐ నో యూ ప్రొఫెషనలీ. ఐ షుడ్ సే దట్ బ్రో, ఎందుకంటే దిస్ థింగ్ ఐ haven't seen anywhere in our Telugu community, and I'm proud that we are crossing the boundaries, we are setting some bars. యా ఓకే, ఎంతమంది మిమ్మల్ని చూసి మళ్ళీ చాలా మంది వస్తారు. ట్రస్ట్ మీ, దిస్ విల్ హ్యాపెన్, బట్ నెవర్ ఎవర్ గివ్ అప్ ఆన్ దిస్. ఎందుకంటే దిస్ ఈజ్ యువర్, నాకు ఆ కనెక్షన్ వచ్చేసింది అనమాట. ఓకే, దిస్ ఈజ్ వంశీ బ్రోస్ ఎరీనా, వీ షుడెంట్ ఎనివన్ షుడెంట్ టచ్ దిస్ అని చెప్పి. సో వన్ సజెషన్ ఏంటంటే, కీప్ ఇట్ ఏ ఫర్మ్ స్కెడ్యూల్, స్కెడ్యూల్ మెయింటైన్ చేయండి, ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ పార్. నేను అడగకుండా సజెషన్ వచ్చేసారు కాబట్టి యాక్చువల్లీ ప్రతి పాడ్కాస్ట్ అలా సజెషన్లు ఇచ్చేలా ఉన్నాం. ప్రతి పాడ్కాస్ట్లో లాస్ట్ అడుగుతున్నా, లాస్ట్ క్వశ్చన్ విల్ బి వాట్ ఈస్ యువర్ అడ్వైస్ టు మీ అని. ఓకే, మీరు స్టార్టింగ్లోనే ఇచ్చారు నాకు ఈ అడ్వైస్. డెఫినెట్లీ కీప్ అప్ దాట్, అండ్ యాజ్ ఎ ప్రామిస్డ్ మ్యాక్సిమం అంటే మినిమం మన కనీసం 2 to 3 పాడ్కాస్ట్ అయితే మంత్లీ వస్తాయి, అండ్ కుదిరితే వీక్లీ 1 పాడ్కాస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద సెకండ్ ఆపర్చునిటీ. ఇట్స్ లైక్ ఆల్వేస్ మై ఆన్ ద స్క్రీన్, ఆల్వేస్ మై ప్లెజర్. ఐ లవ్డ్ ఇట్ లిటరలీ. ఇప్పటి వరకు ఎవరైతే కంప్లీట్ పాడ్కాస్ట్ చూసుంటారో కింద కమెంట్స్ పెట్టండి. ఐఎమ్ షూర్ చాలా మంది చూసుంటారు. ఈవెన్ కమెంట్ పెట్టడానికి అనిపించిన, ఓకే, ఈవెన్ కమెంట్స్ పెట్టడానికి టైం లేకపోయినా గివ్ ఇట్ అ లైక్, కామెంట్ ఆన్ వాట్ ఆర్ యువర్ థాట్స్. ఇవి కొన్ని బైట్స్ అక్కడ పేస్ట్ చేస్తూ ఉంటాం మీకోసం, ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని చెప్పి ఇలాంటి పోడ్కాస్ట్ చేస్తాం అనమాట. చాలా మందికి మొత్తం చూసే టైం ఉండకపోవచ్చు కదా. చాలా మంది చూస్తున్నారు, దట్ ఈస్ మై ఓన్ సర్ప్రైజ్, దట్ ఈస్ ద సర్ప్రైజ్. చాలా మంది చూస్తున్నారు, ఎవరైతే చూస్తారో యు ఆర్ ద ఓజీస్, ద ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్. యా, అండ్ లిటరలీ అన్ని థౌసండ్స్ ఆఫ్ వాచ్ అవర్స్ వస్తుంటే నాకు కూడా అనిపిస్తుంది, అది నేను అసలు అంత స్పెండ్ చేయలేదు ఎప్పుడు. అఫ్కోర్స్ నేను యాక్చువల్గా మొన్న ఇక్కడికి పోతుండే, అరౌండ్ 4 hours డ్రైవ్ ఉండింది. నా పాడ్కాస్ట్ నేనే విన్నా అన్ని. ఇట్ ఇస్ లైక్, ఇట్ ఇస్ గుడ్. ఓకే, వీఆర్ డూయింగ్ సంథింగ్. ఓకే, ఇట్స్ హ్యాపెనింగ్ టు ద బెటర్మెంట్ ఆఫ్ ది పబ్లిక్ ఓన్లీ. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ వెళ్ళట్లేదు, ఓన్లీ షిట్ వెళ్ళట్లేదు. అలా ఏదో కొంచెం అట్లీస్ట్ ఒక 30-40% అయితే అంటే మీనింగ్ఫుల్ షిట్ వెళ్తుంది, మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. థ్యాంక్స్ వెరీ మచ్. Always pleasure. Done. And